కూడా ఇనిషియేట్ చేయమ్మా. రైట్. సో అందరికీ నమస్కారం. నా పేరు రవికిషోర్ అండి. నేను చార్టెడ్ అకౌంటెంట్, విజయవాడ బ్రాంచ్ సదర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఐసిఐ యొక్క విజయవాడ బ్రాంచ్కి నేను సెక్రటరీ అండి. నాతో పాటుగా మా సంస్థ బ్రాంచ్ యొక్క చైర్పర్సన్ సిఏ గెడ్డం శ్రీతాశిరణ్ గారు ఉన్నారు. అలాగే నేటి టాపిక్స్ మీద మాట్లాడేటువంటి ఇద్దరు స్పీకర్స్ కూడా జగన్ గారు ఎల్ఐసి నుంచి, మరియు అలాగే ఇంకో కన్సల్టెంట్ ఫినాన్షియల్ కన్సల్టెంట్ నరేంద్ర గారు కూడా మనతో జాయిన్ అయి ఉన్నారు. మనం వారు చెప్పే మాటలు వినే ముందరగా మనం మా చైర్పర్సన్ సిఏ గెడ్డం శ్రీతాశిరణ్ గారు వాళ్ళ వాక్యాలు మాట్లాడతారు. మన అందరం విందాం. ఓవర్ టు యు మేడం. Today's speakers S. Jagan Mohan Garu and KSP Narendra Kumar Garu and colleagues at the management committee of Vijayawada branch, and fellow members and students and each and every person who has joined for the today's program. Very good evening to one and all. And it gives me the immense pleasure to welcome you all for the webinar on the topic Indian capital markets, insurance, mutual funds and other investment options. మీ అందరికీ తెలుసు, ఆగస్ట్ 15th 2023 మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 75 years కంప్లీట్ అవుతుంది. సో ఈ హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఇనిషియేటివ్ తో ఒక ఇనిషియేటివ్ టేకప్ చేసి సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ యాక్చువల్లీ ఈ మహోత్సవ్ అనేది ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద పర్సన్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్ట్రుమెంటల్ టు ఫర్ బ్రింగింగ్ ద ఇండిపెండెన్స్. అట్లానే విజన్ వచ్చేసరికి ఆత్మనిర్భర్ భారత్, ఇండియా న్యూ ఇండియా 2.0. సో ఈ విజన్ రావాలి అంటే ఎవ్రీబడి షుడ్ బి ఫైనాన్షియలీ అండ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా షుడ్ హ్యావ్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. సో మేము ఐసిఏ అనేది ఇట్ ఈస్ ఏ బాడీ ఫార్మ్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి, అండ్ వీఆర్ బీన్ ట్రీటెడ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్. సో మాకు కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ మా ఐసిఏ హెడ్ ఆఫీస్ నుంచి ఈ మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేట్ చేయడం కోసం సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పాదయాత్ర, స్ట్రీట్ ప్లేస్ అండ్ జనరల్ పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పీస్ ప్రోగ్రామ్స్, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ఈ వెబినార్స్ ఏంటంటే అసలు మనం ఎట్లా ఎర్న్ చేయాలి, ఎట్లా స్పెండ్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసిన మనీని ఎట్లా ప్రాపర్ గా అకౌంటింగ్ చేసుకోవాలి, చేసుకున్న మనీని ఎట్లా ప్రాపర్ గా ట్యాక్సెస్ పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇట్ ఈస్ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో అందులో భాగంగా మాకు కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ లో మేము సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి మనం చేసుకునే అందరి పబ్లిక్ కి వెరీ యూస్ఫుల్ టాపిక్ కాబట్టి మేము ఈ టాపిక్ ని చూస్ చేసుకుని దీని మీద ఎక్స్పర్ట్స్ ని మేము ఐడెంటిఫై చేసుకుని మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. I feel it will be definitely useful to all the persons who have been attended to this program. Thank you, Manita. Over to Secretary Sir. రైట్, థ్యాంక్ యూ మేడం. అసలు ఈ యొక్క కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం మీరు సభ్యులకు తెలియజేశారు. సో ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఎస్ జగన్మోహన్ రావు గారు మన జాయిన్ అయ్యారు. వారు ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. వారు ఎంకామ్ మరియు ఎంబీఏ పట్టభద్రులు. 1990 నుంచి కూడాను వారు ఎల్ఐసితో అసోసియేట్ అయి ఉన్నారు. వారు ప్రస్తుతానికి విజయవాడలో 686 బ్రాంచ్లో వారి యొక్క సేవలను అందిస్తున్నారు. అంతకు పూర్వం గురజాల మరియు జగ్గైపేటలో కూడా వీరు వారి సేవల్ని అందించేటువంటి అనుభవం కలిగి ఉన్నారు. వీరు ఇన్సూరెన్స్ గురించి మనందరికీ తెలియపరుస్తారు. సార్ ప్లీజ్ సార్. Thank you very much, sir, giving me an opportunity. One minute, sir.
Yeah. Yeah, today's agenda? What is insurance? Understanding life insurance, various concepts of life insurance, understanding health insurance, various concepts of health insurance. Okay, what are the basic needs of human life? Before going this, so first let me tell you what is insurance. సార్ మీరు తెలుగులో సార్ మనం తెలుగులో నేను తెలుగులో మాట్లాడతాను సార్. నేను క్లియర్గా మేడం కూడా చెప్పాను, క్లియర్ తెలుగులో మాట్లాడతా. యాక్చువల్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అది ఇన్బిల్ట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ ఇన్సూరెన్స్. తెలియకుండా మనం ఆచరిస్తూనే ఉంటాం. అసలు ఇన్సూరెన్స్ అంటే మన ఫ్యూచర్ ఈవెంట్ ఏమైనా జరుగుతుందేమో భయంతో చేసేది ఇన్సూరెన్స్ అండి. ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అన్నమాట. ఫ్యూచర్ కెలామిటీ ఏమైనా వస్తుందేమో ఇబ్బందిగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ సీఏ చేశారంటే చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని పెన్నులు తీసుకెళ్తారు? 2 పెన్నులు 3 పెన్నులు తీసుకెళ్తాం మనం అందరం న్యాచురల్గా. ఏమ రైట్ మేడం? కొంచెం ఆన్సర్ చేస్తున్నాను మేడం. అవును సార్. టేకింగ్ మోర్ దాన్ 1 పెన్ ఈజ్ కాల్డ్ ఇన్సూరెన్స్. అంటే ఏమైనా జరుగుతుందేమో అభద్రతా భావం కానీ, ఒక కెలామిటీ వస్తుందని, ఏమైనా అన్ఫోర్సిన్ ఈవెంట్ హ్యాపీ అవుతుందని చెప్పేసి మనం చేసే పని ఇన్సూరెన్స్. అంటే ఒక ఆర్డినరీ ప్యారలైన్స్ అన్నమాట. అది ఆర్డినరీ ప్యారలైన్స్. మనం కార్లో వెళ్తుంటాం, స్టెఫ్నీ తీసుకెళ్తాం, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సూరెన్స్. ఏమవుతుందేమో అని. ఏమవకపోతే వెల్ గుడ్ అది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది రకరకాల స్కీమ్ గార్డ్ చేస్తాం, దట్ ఈస్ ఆల్సో ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది అందరికీ తెలియకుండానే ఇన్సూరెన్స్ హ్యాబిట్యూట్ అయిపోయి ఉన్నాం మనం. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్స్ ఏంటి, ఐ టెల్ యూ. లైఫ్ ఇన్సూరెన్స్ అసలు యాక్చువల్ ఇన్సూరెన్స్ అనేది టు మేక్ గుడ్ ది లాస్. జరిగిన నష్టాన్ని పోర్చడం, జరగబోయే నష్టాన్ని మనం అంచనా వేసుకొని ప్రిపేర్గా ఉంటాం. జరిగిన నష్టం పోర్చడము ఆఫ్టర్ ఇన్సిడెంట్, జరగబోయే నష్టాన్ని ముందుగా ఊహించి కట్టేది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఓకే, ఇది అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్థమవుతుందండి. మన మీద మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ తెలుసుకోవాలి. అదే నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది, హ్యూమన్ లైఫ్ వాల్యూ అండి. అలాగే వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, అండర్స్టాండింగ్ హెల్త్ ఇన్సూరెన్స్, వేరియస్ కాన్సెప్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. మీకు బ్రీఫ్గా నెక్స్ట్ చెప్తానండి. వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఇది ఒక్కసారి జనాలు కొంచెం ఆన్సర్ చేయండి. మీ వీడియోలో, మీ పర్సనల్ దీంట్లో, పర్సనల్ చార్ట్లో కొంచెం ఆన్సర్ చేయండి ప్లీజ్. వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ ఒక 30 సెకండ్స్ టైం. చాట్లోకి. Sir, water, food, air, and one person answered. ఓకే, చంద్రకళ, వెరీ గుడ్ మేడం. Yes. వాటర్ కాదు, ఫుడ్, క్లాత్, షెల్టర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మిస్టర్ శరత్ కొత్తమాస్ హస్ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీకు ఈ 3 కాకుండా ది బేసిక్ 4 4வது ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. మనం లెట్ us see why ఇన్సూరెన్స్ ఆర్ ద 4th and 5th ప్లేసెస్. ఇవి కూడా బేసిక్ నీడ్స్కే. ఇందాక చెప్పుకున్నాం, ఇన్సూరెన్స్ అంటే జరిగిన నష్టాలు పోర్చడం. ఓకే, అలాగే ఫోర్కాస్ట్ చేసుకోవడం, అంటే ముందుగా ఏమైనా జరగబోతుందేమో అనే భావంతో మనకి కట్టే ప్రీమియంని మనం తీసుకెళ్ళి పెన్ను కానీ, స్క్రీన్ కానీ, ఇవన్నీ ఇన్సూరెన్స్ అన్నమాట. ముందుగా ఏమైనా జరుగుతున్న భావంతో మనకు కట్టే ప్రీమియంని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటారు. ఓకే మేడం, అది మనం కట్టే ప్రీమియం చేసేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మాకు ఇండియాలో 24 కంపెనీలు ఉన్నాయండి. అందులో 23 ఏమో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి, ఒకటేమో LIC ఆఫ్ ఇండియా ఉందండి. అలాగే మాకు అసలు గ్యారంటీ, యాజ్ యూ డిస్కస్, ఇన్సూరెన్స్ నీడెడ్ టు ఆల్మోస్ట్ ఆల్ ఎర్నింగ్ పర్సన్స్. అందరికీ ఇన్సూరెన్స్ అవసరమే, ఎవరికి అవసరం లేదు? హూ నీడ్స్ ఇన్సూరెన్స్ చెప్పండి? హూ నీడ్స్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం లేదు అని చెప్పాలి అంటే
అందరికీ అవసరమే. ఇన్సూరెన్స్ అవసరం లేని వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఒక ఆర్ఫన్, ద పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిపెండెన్స్, హూ డు నాట్ హ్యావ్ ఎనీ డిపెండెన్స్, అతనికి ఇన్సూరెన్స్ అక్కర్లేదు. అంతే తప్ప ఎవ్రీబడి నీడ్స్ ఇన్సూరెన్స్ మేడం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెట్ us have a look at type of insurances. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ లో ఫైర్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ఉంటాయి రకరకాలు. ఓకే అండి, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నేను చెప్తాను. బిఫోర్ దట్ ఐ ప్లే ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. 9% తప్పులు మనం తెలియక చెయ్యమమ్మా, తెలిసే చేస్తాం. కానీ అవసరాలను బట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం మనకు తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయరు, ఎందుకంటే అది డిలేలో ఉంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సిన్సియర్గా ఉంటానని మాట ఇవ్వగలను, ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, కానీ రేపు బతుకుంటానని మాట ఇవ్వగలనా? కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలనని మాట ఇవ్వగలను. ఇన్సూరెన్స్ ఒకవేళ ఉన్నా లేకున్నా అది నాకు, నా కుటుంబానికి మంచిదని. అది నేను 2 రోజులు ఊరు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు ఊరు వెళ్తే 7,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళ్తే 20,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్ గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. మీరు గుడికి అలవాటు ఉందా మీకు? పావు గంట, అరగంట జనరల్ గా. గుళ్ళకి వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ పెడతారు? బయట స్టాండ్ లో ఎంత ఇస్తారు? 5 రూపాయలు. రేట్లు పెరిగినాయి, వాళ్ళు పెంచారు కదా. అంటే గుడి స్టాండ్ లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావు గంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా కదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? ఆలోచించాలి, ఇది నిజంగా ఆలోచించాల్సిన అవసరం, ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్ గా. కాబట్టి మనం మన కోసం సంపాదించాలి, మన వాళ్ళ కోసం సంపాదించాలి, ప్లానింగ్ కావాలి. ఇన్సూరెన్స్ బేసిక్ నీడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఫస్ట్ వాళ్ళు ఏడుపు తగ్గని ఫస్ట్ క్వశ్చన్, చేయించారా ఇన్సూరెన్స్ అడుగుతారు. చేయించిపోతే ప్రేమతో ఏడుస్తారు, చేయించుకోకపోతే దీనిపైన నో కామెంట్స్ సార్. ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ absence. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 9% తప్పులు, 9% తప్పులు. హోప్ అందరికీ ఇది అర్థమై ఉండొచ్చు అనుకున్నాను, అందరూ చూసుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోకి మించిన బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఏది ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇందాక అనుకున్నా, ఎవరికి ఇన్సూరెన్స్ కావాలి, ఎంత కావాలి, దీనికి హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఉంటుంది, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్, రూపంలో కానీ లేదు వ్యవహారిక దీంట్లో కానీ, అలాగే ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాయింగ్ 1 lakh rupees అనుకోండి. ఓకే, 1 lakh rupees నాకు పర్ యానం వచ్చే 12 lakhs, నాకు ఖర్చు పోతే 10 lakhs ఈస్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ మై ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, పిల్లల జీతాలు కానీ, లేదా కుటుంబ ఖర్చు కానీ 10 lakhs. ఐ హ్యావ్ 6 more years ఆఫ్ సర్వీస్. సో నా ఇన్కమ్ 60, అంటే నా వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ 60 lakhs. If anything happens to me, my family loses 60 lakhs. So that is the value of my life. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది హ్యూమన్ లైఫ్ వాల్యూ అని. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, మీ ఉదాహరణకి బస్ యాక్సిడెంట్లో కనుక ఎవరైనా చనిపోయారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? మ్యాక్సిమం 5 lakhs ఇస్తుంది. అదే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతే కోట్లలో ఇస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇంకా చెప్పండి, మీ కారు గుద్దుకొని నాకేదో జరిగితే చనిపోవడం దగ్గర, ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఇన్ మై వాయిస్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటేనే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే వీ హ్యావ్ టు స్పీక్ డెత్, వెదర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. మనం వినడానికి ఇష్టపడ్డా లేకపోయినా డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. సో దాని గురించి మాట్లాడుకోక తప్పదు, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఓకే, మీ కారు గుద్దుకొని, నెట్టా రవికిష్ గారి కారు గుద్దుకొని నాకేమైనా జరిగి నేను చనిపోతే, నా వైఫ్ కనీసం మినిమం 1 crore సూసైడ్ చేస్తుంది. హిస్ కార్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు పే 1 crore టు మై ఫ్యామిలీ. అదే ఒక ఆర్డినరీ రిక్షా పొల్లరో ఒక ఆటో వాడే చనిపోయారు అనుకోండి, రవికిషోర్ గారి కారు గుద్దుకొని, అది మోస్ట్ 2 lakhs to 5 lakhs కంపెనీ పే చేస్తున్నాయి, ఇది కార్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఫెలో అండ్ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై. అదే ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ అంగారు ఇంకొన్ని కాసేపు, ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని దేశంలో 24 కంపెనీలు అవసరం మీద ఆయన బాకీ తెచ్చుకున్నాము. సో దట్ ఈస్ హిజ్ వాల్యూ. సో ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్ వాల్యూ. సో ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ బట్టి మనం యూ హ్యావ్ టు టేక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎండోమెంట్ టైప్ ఆఫ్ పాలసీ. ఇందులో మనం ఒక ఫిక్స్డ్ టర్మ్ పెట్టుకుంటాం, సే 20 years, 25 years, 30 years,
10 years 11 years లాగా పెట్టుకున్నాక టర్మ్ అయిపోయాక అలాంగ్ విత్ యువర్ సమ్మిష్యూడ్ మనం ఒక పాలసీ చేసాం సమ్మిష్యూడ్ అంటాం దాని భాష. అంటే నాకేమన్నా జరిగితే నా కుటుంబానికి ఎంతగా హ్యూమన్ లైఫ్ వాల్యూ అనుకున్నాం కదా, ఉదాహరణకి 20 lakhs కావాలనుకోండి, నాకేమన్నా జరిగితే మై ఫ్యామిలీ షుడ్ గెట్ 20 lakhs అనుకోండి. సో ఐ విల్ టేక్ ఎ పాలసీ ఫర్ 20 lakhs for 20 years. So divided by 20 per annum, I will pay 1 lakh premium. Okay, depends upon the age and there are various factors to decide the premium. And on an average, I'm telling the premium. Okay, so నేను 20 years term పెట్టాను. After ఈ లోపు ఏదైనా జరిగితే 20 lakhs, I mean 10 lakhs plus bonus is paid to my family. I'm talking about endowment insurance policy. So after, if everything goes well, okay, on maturity, LIC, sorry, any insurance company pays 10 lakhs plus maturity value. Okay, sir? 10 lakhs plus bonus is equal to maturity value. And next comes to money back plans. This is suitable for business people. అలాగంటే 20 years 30 years లాకింగ్ అవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఫండ్స్ రొటేషన్ కావాలి ఇన్ జనరల్గా. సో అందుకని మనీ బ్యాక్ పాలసీస్ ఏంటంటే పీరియాడికల్ ఇంటర్వెల్స్లో పీరియాడికల్గా రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మనీ బ్యాక్ పాలసీ అంటే కొన్ని 4 సంవత్సరాలు ఒకసారి అమౌంట్ రిటర్న్ చేస్తారు. 10% ఆఫ్ ది ఫేస్ వాల్యూ అని, 50% ఆఫ్ ది సమ్మిషన్ అని ఇలా రిటర్న్ చేస్తుంటారు. 4 years ఒకసారి 5 years ఒకసారి ఇచ్చే మనీ బ్యాక్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ ఆఫ్టర్ మెచ్యూరిటీ రిమైనింగ్ మనీ బ్యాక్ అమౌంట్ ప్లస్ బోనస్ విల్ బి పేడ్. మనీ బ్యాక్ ప్లాన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఆల్ మనీ బ్యాక్స్ ఆల్సో కస్టమర్కి ఏమైనా జరిగి చనిపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ బ్యాక్ పేమెంట్స్ టోటల్ సబ్మిషన్ విల్ బి పేడ్ టు ద కస్టమర్, ఐ మీన్ టు ద నామినీ. టోటల్ 10 lakhs పాలసీ చేసాం, ఒక 6 lakhs మనీ బ్యాక్ రూపాయలు వచ్చినప్పటికీ కూడా ఏమైనా జరిగితే అన్ఫోర్సీన్ ఈవెంట్ కనుక జరిగితే కుటుంబానికి 10 lakhs ప్లస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హోల్ లైఫ్ ప్లాన్స్. ఇది కూడా హోల్ లైఫ్ ప్లాన్స్ అంటే మన జీవితకాలం కవరేజ్ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి అంటే ఐ డోంట్ నో అబౌట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్, LIC ఎవరైనా జీవనానంద పాలసీ ఉంది, జీవితాంతం జీవితానంతరం ద పాలసీ టైటిల్ కూడా జీవనానందం. అంటే ఒక టర్మ్ పాలసీ పెట్టుకున్నాం, ఫిక్స్డ్ టర్మ్ పెట్టుకున్నాం, ఆ టర్మ్ యొక్క మెచ్యూరిటీ వాల్యూ ఇస్తారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది ఆ పాలసీలో. సో దట్ ఈస్ కాల్డ్ హోల్ లైఫ్ ప్లాన్స్. చిల్డ్రన్ ప్లాన్స్. ఇది చిల్డ్రన్ ప్లాన్స్ అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్. దీంట్లో జీవన్ లక్ష్య అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్. ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీకి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. చిల్డ్రన్ ప్లాన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్. అలాగే టర్మ్ ప్లాన్స్. టర్మ్ ప్లాన్స్ అంటే ప్యూర్ టర్మ్ పాలసీ అంటే ఈ రిస్క్ ఏమన్నా జరిగితే కంపెనీ ఏం చేస్తుంది, పే చేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే ది అమౌంట్. బట్ అంతా బాగుంది, సర్వైవ్ అయితే మాత్రం రూపీ మన అమౌంట్ విల్ నాట్ బి రిటర్న్డ్, నో రిఫండ్ ఆఫ్ ప్రీమియమ్స్. టర్మ్ ప్లాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ టుక్ ఏ 1 crore పాలసీ ఫర్ టర్మ్ ప్లాన్. టర్మ్ పాలసీ ప్రీమియం తక్కువ ఉంటుందండి, సేవింగ్ ప్లాన్ కంటే కూడా బాగా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ సేవింగ్స్ ప్లాన్లో కంటే ఒక 20% ఆఫ్ ది సేవింగ్స్ ప్రీమియంలో మీకు టర్మ్ ప్లాన్ వచ్చేస్తుంది. టర్మ్ పాలసీలో 1 crore పాలసీ ఉదాహరణకి చెప్పాలంటే సుమారుగా నెలకు ఒక 5 నుంచి 6,000 పడుతుంది, డిపెండ్స్ ఇంకా పది టర్మ్. ఓకే, ఆన్ యావరేజ్గా నేను 30 years 20 years టర్మ్లో చెప్పాను. బట్ ఏమన్నా జరిగితే 1 crore పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఏమీ రాదు. దట్ ఈస్ కాల్డ్ టర్మ్ ప్లాన్, ప్యూర్ టర్మ్ ప్లాన్. Nowadays, all the financial advisors are advising the same. Next, ULIP unit linked insurance plans. ఇందులో మన అంటే హై రిస్క్ చేయగలరు అనుకున్నది దీంట్లో చేస్తారు. యూలిప్స్లో మళ్ళీ 2 రకాలు, విత్ హై అంటే విత్ రిస్క్ కవరేజ్ అండ్ వితౌట్ రిస్క్ కవరేజ్. 2 రకాలు ఉంటాయి. వితౌట్ రిస్క్ కవరేజ్ మనం చేసుకోవచ్చు, విత్ రిస్క్ కవరేజ్ డిపెండింగ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్కీమ్ విల్ పే ది అమౌంట్, కంపెనీస్ విల్ పే ది అమౌంట్. రిటైర్మెంట్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్. పెన్షన్ ప్లాన్స్ ఉదాహరణకి ఒక వ్యక్తి రిటైర్ అయిపోయారు, ఒక లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చారు, సే 1 crore or 2 crores. హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ది అమౌంట్. ఆ రిటైర్మెంట్ ప్లాన్స్ పెట్టుకుంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ, ఇమీడియట్ యాన్యుటీ అండ్ డిఫర్డ్ యాన్యుటీ. ఇమీడియట్ యాన్యుటీ అంటే ఉదాహరణకి ఇన్ LIC యాజ్ ఐ బిలాంగ్ టు LIC కంపెనీ, ఐ టాక్ అబౌట్ LIC పాలసీ, సారీ. LICలో అయితే 5.8% ఇమీడియట్ యాన్యుటీ ఉంది. అలాగే డిఫర్డ్ యాన్యుటీ అంటే మనకి ఇప్పుడే అక్కర్లేదు, నాకు 65 దాకా అవసరం లేదు అనుకుంటే, డిపెండింగ్ అపాన్ ద వెయిటింగ్ పీరియడ్ ద ఇంట్రెస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వెయిట్ ఫర్ 5 years, you don't deposit 5 years, wait, still get 9% సుమారుగా, and approximately 9% interest. That is called deferred annuity, immediate annuity. One can choose the product as per the requirement. మీ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చూసుకోవాలి. నెక్స్ట్ రైడర్స్ ఉంటాయండి. ఈ రైడర్స్ ఏంటంటే ఆర్డినరీ బ్యాలెన్స్ టాప్అప్ అన్నమాట.
అంటే మా ఉదాహరణ కిల్లీ తీసుకుంటాం కదా, కిల్లీ పైన ఇది వేసిస్తాడు కదా, పైన స్వీట్ ఒకటి వేసిస్తాడు. ఆ స్వీట్ టాప్ అప్ అన్నమాట. అంటే కిల్లీకి దానికి సంబంధం లేదు, అయినా రుచి పెరగడానికి అది. అలాగే రకరకాలుగా ఉంటాయి. అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్, ఈ రైడర్స్లో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, క్రిటికల్నెస్ రైడర్, టర్మ్ రైడర్ అని 3 రకాలు ఉంటాయి. ఇంకొంత వేరే కంపెనీ ఇంకా 2-3 ఉండొచ్చు, ఐ డోంట్ నో. మెయిన్ రైడర్స్ అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేది మేజర్గా ఈ 3 రైడర్స్ ఉంటాయండి. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఎండోమెంట్ పాలసీ చెప్పే కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక 10 lakhs పాలసీ తీసుకున్నానండి. నేను యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కనుక పెట్టుకొని ఉంటే నాకేమైనా జరిగే యాక్సిడెంట్లో చనిపోతే కంపెనీ బేస్ 20 lakhs, అంటే డబుల్ ది సమ్ షుడ్ బి పెయిడ్. ఓకే, ఇంకొకటి దీంట్లో కంప్లీట్ బెడ్ రిటర్న్ అయితే కూడా టోటల్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఫ్యూచర్ ప్రీమియస్ విల్ బి వేవ్డ్. అంటే దానికి పెద్ద సపరేట్ డెఫినేషన్, 2 కాళ్ళు పోవడం, 2 చేతులు పోవడం, ఇట్లా డెఫినేషన్ ఉంటుంది. 2 కాళ్ళు పోవడం, 1 కాలు 1 కన్ను, ఆ డెఫినేషన్ లోబడి ఆ 10 lakhs కూడా ఇవ్వదు. చనిపోతే 10+10 20 lakhs ఇచ్చేస్తాం. అలా కాకుండా బెడ్ రిటర్న్ అయితే సంపాదనకి అనర్హుడు అవుతే డెఫినేషన్ అది ఎగ్జాక్ట్గా. అంటే ఫ్యూచర్ ఎర్నింగ్ కనుక అతను చేయలేకపోతే ఆ 10 lakhs ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేస్తాము. ఫ్యూచర్ పేమెంట్స్ కట్టకల్లా మళ్ళీ మెచ్యూరిటీ వాల్యూ ఎంతైతే ఎష్యూడ్ అది ఇచ్చేస్తాము. దట్ ఈస్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్. అది క్రిటికల్నెస్ రైడర్. దీంట్లో మేజర్గా ఒక ఆల్మోస్ట్ 12 to 15 మేజర్ ఎలిమెంట్స్ విల్ బి కవర్డ్ ఈ రైడర్ పెట్టుకోవడం వల్ల. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బోత్ కిడ్నీస్ ఫెయిల్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏదైతే పాలసీ వాల్యూ 10 lakhs అనుకున్నా 10 lakhs విల్ బి పెయిడ్ అండ్ ఫ్యూచర్ పేమెంట్స్ విల్ బి వేవ్డ్ అండ్ మెచ్యూరిటీ వాల్యూ విల్ బి పెయిడ్ అలాగ్ విత్ బోనస్. సో దట్ ఈస్ ద క్రిటికల్నెస్. అంటే ఆ మేజర్ 15 ఎలిమెంట్స్ వచ్చి రావాలి. అలాగే టర్మ్ రైడర్ అంటే just like term policy, the name itself is an indication. Term rider and term policy లాగా అన్నమాట. మనం 10 lakhs పాలసీ ఇస్తాం, టర్మ్ రైడర్ క్లిక్ మనం యాడ్ ఆన్ చేస్తాం అనుకో 10 lakhsకి. ఏమైనా డెత్స్ యాక్సిడెంట్ రైడర్ టర్మ్ రైడర్ యాడ్ చేస్తే ఏమైనా డెత్ జరిగితే 20 lakhs, యాక్సిడెంట్ లో జరిగితే 30 lakhs ఇస్తారు. మెచ్యూరిటీ వాల్యూ మాత్రం 10 lakhs ప్లస్ బోనస్ ఇచ్చేది. అవర్ బేసిక్ పాలసీ ఇస్ 10 lakhs. యాక్సిడెంట్ బెనిఫిట్ we put accident benefit rider, we put term rider. Then the coverage shoots up to 20 lakhs and the accident is 30 lakhs coverage. Okay. Next, Married Women's Property Act. Life insurance of advantage అంటే జనరల్గా ఏ పాలసీ మెచ్యూరిటీ వాల్యూ అయినా మనం ఎవరికైనా బాకీ ఉంటే దే కెన్ సూ అస్. అంటే నామినీ మీద సూ చేస్తారు, అది కంప్లీట్గా ఫ్రీ చేసేస్తారు, కోర్టు వడ్డీకి ఇస్తుంది, అతను బాకీ తీర్చిగా మీరు ఏం చేయట్లేదని. సో బట్ పాలసీ మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ కింద కనుక తీసుకుంటే నో కోర్ట్ కెన్ సూ ఇట్. కంపల్సరీగా భార్యకే ఇస్తారు, అంటే నామినీ భార్య. అంతే, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ అంటే భార్యకే ఇస్తారు. కోర్టు ఎటువంటి దాని మీద ఎటువంటి అధికారము చెలాయించలేదు అన్నమాట. ఓన్లీ వైఫ్ అండ్ చిల్డ్రన్ విల్ బి ఎంటైటిల్డ్ టు ద సమ్ ఇష్యూడ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ యువర్ డిమైజ్. As of now, 24 players are in life insurance arena. Out of 24, LIC is the only public sector company. 23 are private insurance companies. How to choose a company for LIC policy? చేయాలంటే ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి? ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నామండి, అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ముందు చూసుకుంటాం కదా. అలాగే సినిమాకి వెళ్ళే ముందు కూడా దాని రివ్యూ చూస్తాం కదా ఎలా ఉందో. అంటే సినిమాకి కంపేర్ చేయలేము, ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఫస్ట్ రోజు వెళ్ళిపోతారు. మామూలుగా ఆర్డినరీ మన ఫ్యాన్స్ కాదనుకున్నాం కాసేపు, ఏదో రివ్యూ చూసుకుని వెళ్తాం. రివ్యూ బోర్ అంటే వెరీ ఫస్ట్ డే ఫ్లాప్ అయిన సినిమా చాలా ఉన్నాయి, సస్తే వెళ్తాం, దానికి 100 రూపాయలు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పే అనవసరం. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ చూసుకోవాలి, ఏ కంపెనీ అంత క్లెయిమ్ సెటిల్ చేస్తుంది, ఏ కంపెనీలో ఎక్కువ సర్వీస్ బాగుంది, ఏ కంపెనీ హైయెస్ట్ సెక్యూరిటీ ఉందని చెక్ చేసుకోవాలి. ఇవి మేజర్ ఫ్యాక్టర్స్. రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్, బోనస్ ఎంత బోనస్ డిక్లేర్ చేస్తారు, గ్యారంటీ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, ఫ్యూచర్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ క్లెయిమ్స్ ఎంత ఎలా ఉంది అని చెక్ చేసుకొని యూ హ్యావ్ టు చెక్ దట్. యూ హ్యావ్ టు టేక్ LIC పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్? అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. సార్ ఒకసారి నేను
అన్మ్యూట్ ఎలా చేస్తాను సార్ పార్టిసిపెంట్స్ కి. ఓకే. సో పార్టిసిపెంట్స్ ఎవరన్నా ఏదన్నా డౌట్ మీకు ఇన్సూరెన్స్ విషయాల్లో కనుక అడగదలిచిన ఎడల మీరు తప్పకుండా మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు అన్మ్యూట్ చేసి మైక్ లో మాట్లాడి మీకు ఉన్నటువంటి కానీ డౌట్ కానీ ఉంటే కనుక జగన్ గారిని తప్పకుండా అడిగి తెలుసుకోవచ్చు. హాయ్ సార్. హాయ్ మేడం. ఐ హావ్ ఏ డౌట్ సార్. చెప్పండి మేడం. టర్మ్ పాలసీస్ లో ఎల్ఐసిలో హై ప్రీమియం రేట్స్ ఉన్నాయి, ఎందుకు సార్? ఓ నైస్ క్వశ్చన్ మేడం. ఐ నో యువర్ నేమ్. ఓకే అమ్మా, మీ పేరు చెప్పగలరా? పర్లేదు, అంటే పేరుతో పిలవడానికి అందుకని అక్కర్లేదు మేడం. ఓకే మేడం, నైస్ క్వశ్చన్. టర్మ్ పాలసీలో ఎల్ఐసిలో హైయెస్ట్ ప్రీమియం ఎందుకంటే ఫస్ట్ పాయింట్ యూ షుడ్ నో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎల్ఐసి, లైఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎల్ఐసి ఆబ్జెక్టివ్ అంటే ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ద పబ్లిక్ అన్నమాట. అది ఇప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా 2048 బ్రాంచ్ ఉన్నాయమ్మా ఆల్ ఇండియాలో. అలాగే 2050 దాదాపుగా శాటిలైట్ బ్రాంచెస్, టోటల్గా 4000 బ్రాంచెస్ ఉన్నాయి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా లేని దాదాపుగా పెద్ద ఊరేం లేదు. ఆల్మోస్ట్ ఎవరి లుక్ అండ్ కార్నర్ అండి. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ప్రీమియం డిపెండ్స్ అపాన్ ది క్లెయిమ్ రేషియో అండి. క్లెయిమ్ రేషియో మోర్టాలిటీ రేట్ అంటారు. మోర్టాలిటీ రేట్ బట్టి ప్రీమియం డిపెండ్ అయి ఉంటుంది. మాకు క్లెయిమ్స్ ఎక్కువ, ఎల్ఐసిలో క్లెయిమ్స్ ఎక్కువ. ఎందుకు క్లెయిమ్స్ ఎక్కువ? మళ్ళీ మీకు అర్బన్ ఏరియాస్లో మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ రష్ టు ద హాస్పిటల్. బట్ వేరే రూరల్ ఏరియాస్లో మా పాలసీస్లో 40 crores of popular policies are there with us. Out of 40 crores, almost 27 to 28 crores of policies are with in rural areas. So మీకు రూరల్ ఏరియాస్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఉండవు. తక్కువ యాక్సిడెంట్ అయితే విత్ ఇన్ రీచ్ ఉండదు. కానీ క్లెయిమ్స్ ఎక్కువ మాది. సో ఎప్పుడైతే క్లెయిమ్స్ ఎక్కువ, మోర్టాలిటీ ఎక్కువ అయితే ఆ ప్రీమియం రేట్ డిపెండ్స్ అపాన్ దట్ అన్నమాట. అలా అది మేజర్ అండి. ప్రీమియం ఎందుకు ఎక్కువ ఉంటుందంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఎక్కడైతే క్లెయిమ్స్ తక్కువ ఉంటాయో మీకు మిగతా కంపెనీస్ అన్ని కూడా సెంట్రలైజ్ రేట్ సిటీస్ అన్నమాట. అర్బన్ ఏరియాస్ సెంట్రలైజ్ అయ్యి ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇన్ గూగుల్ మ్యాప్, గూగుల్ ఆల్సో. వేరే ఎల్ఐసి ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ అంటే ఆఫ్ కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేని ఊరు శ్మశానం లేని ఊరు లేదని ఒక సామెత. సో అంత లుక్ అండ్ కార్నర్కి వెళ్ళిపోతాయి పబ్లిక్ సెక్టర్. అది దట్ ఈస్ ద రీజన్ మేడం. బికాస్ ఆఫ్ మోర్టాలిటీ రేట్ బట్టి ప్రీమియమ్స్ ఆధారపడి ఉంటాయి. బట్ సేవింగ్స్ ప్లాన్స్లో యువర్ టర్మ్ పాలసీస్లో మా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ, సేవింగ్స్ ప్లాన్స్ మాత్రం మా ప్రీమియం కంపేర్ విత్ అదర్ పాలసీస్, అదర్ కంపెనీస్ ఎల్ఐసిలో ప్రీమియం తక్కువే ఉంటుంది. టర్మ్ పాలసీ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ అడగకుండా ఉంది. రైట్, వేరే ఎవరన్నా కూడా డౌట్ ఉంటే అడగచ్చు. చాలా చక్కగా ఆన్సర్ చేశారు సార్. అసలు ఎందుకని అంటే ఏంటి, ఎల్ఐసి వాళ్ళు క్లెయిమ్స్ ని బాగా పరిష్కరిస్తారు అన్నమాట. దాని అర్థం క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉంటుంది. అయితే క్లెయిమ్ రేషియో 99.9% సార్. సారీ 99.7% సార్. ఆ 0.3% ఉంటే లీగల్ కేసెస్ సార్. అంటే దాని అంటారు రైవల్ క్లెయిమ్స్ చేస్తారు. ఒకరికి అతనికి 2 భార్యలు ఉంటారు, అలా రైవల్ క్లెయిమ్స్ వచ్చేస్తారు అన్నమాట. అలా రైవల్ క్లెయిమ్స్ రావడంలో 0.3% తప్పితే మీకు చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మీ పాలసీ మెచ్యూర్ అయితే జస్ట్ కీప్ వెయిట్ ఫర్ ఎ వైల్, కీప్ ఆన్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. సార్ మీ పాలసీ మెచ్యూర్, సబ్మిట్ దోస్ పేపర్స్ అని మీకు ఎస్ఎంఎస్ రావడం కాదు, మీ కీప్ ఆన్ ఫోనింగ్ యూ. మీరు 4 సార్లు ఫోన్ ఎత్తకపోతే ఐ విల్ నాక్ యువర్ డోర్, నో డౌట్. దట్ ఈస్ వై అంత వెతికి మీ ప్రపంచంలో ఎక్కడన్నా వెతికిచ్చే సంస్థ. వై లక్ష్మణ్ గారు ఏమడుగుతున్నారంటే, టర్మ్ పాలసీలో ప్రీమియం ఏడాది ప్రీమియం టర్మ్ అంతా కూడా ఒకటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా మార్పుకి అవకాశం మార్పు చేస్తుందండి? ఒకటే ఫిక్స్డ్ ఉంటుందండి. ప్రీమియం ఎప్పుడు కూడా ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్, నాట్ ఓన్లీ ఎల్ఐసి కాకుండా ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా ఒకటే ఫిక్స్ అయి ఉంటుంది. మోర్టాలిటీ టేబుల్స్ బట్టి ఫిక్స్ అయ్యి ఆన్ యావరేజ్ చేసి, జస్ట్ లైక్ బ్యాంకింగ్ ఈఎంఐ భాష మాట్లాడితే బ్యాంక్ ఈఎంఐ లాగా వాళ్ళ మోర్టాలిటీ ఫిక్స్ చేస్తాం. అందుకే సరెండర్ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఫస్ట్ 3 years సరెండర్ వాల్యూ పే చేయలేక కారణం అది. దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే మేము ఇనిషియల్గా తీసేది తక్కువ ఉంటుంది, ఫ్యూచర్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇనిషియల్ 3 years కట్టగా మీకు కట్టట్టు అనిపిస్తుంది, కానీ మేము తీసుకుని తక్కువ అన్నమాట. ఫ్యూచర్ కవరేజ్ ఇదంతా రిస్క్ ప్రీమియం వెళ్ళిపోతుంది. ఎర్లీగా తీసుకునే ప్రీమియం అంతా కూడా రిస్క్ ప్రీమియం కవరేజ్ అయిపోతుంది. అంతా కూడా ఒకటే ఉంది. రైట్, ప్లీజ్ మాట్లాడండి సార్.
హలో సార్, నేను జగన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. చెప్పండి సార్. సార్ అడగండి సార్. శ్రీనివాస్ అండి నా పేరు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము మా క్లయింట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళందరూ చెప్తారు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంటే కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ పీపీఎఫ్ ఆర్ అదర్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, వెరీ గుడ్. వై దే ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇన్సూరెన్స్? అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల, ఇన్సూరెన్స్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రిఫర్ చేయట్లేదు చాలా మంది. చెప్పండి. అంటే జనరల్లీ ఇన్సూరెన్స్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఇండివిజువల్, అదేమన్నా మీరు చెప్పగలరా? చెప్పాను ఇందాక హ్యూమన్ లైఫ్ వాల్యూ అని చెప్పాను. మీకు కొంచెం ఫాలో అయినట్లేదు. నా వాల్యూ ఉదాహరణకి హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఇందాక చెప్పాను. ఐ రిపీట్ అగైన్. నాకు ఎంత ఇన్సూరెన్స్ కావాలి, యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. మీ ఏజ్ ఎంత, మీ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎంత అని బట్టి మీ యొక్క ఇది ఆధారపడింది. అందుకే నన్ను నేనే ఉదాహరణ తీసుకొని చెప్పాను. ఐఎమ్ 54 years రైట్ నో యాజ్ పర్ రికార్డు. యాక్చువల్ ఐఎమ్ 55. సో రికార్డు ప్రకారం 54 కాబట్టి నాకు 6 more years సర్వీస్ ఉంది. మై శాలరీ ఇస్ 1 lakh. జాగ్రత్తగా ఉందండి సార్. మై శాలరీ ఇస్ 1 lakh per annum. సో 12 lakhs నాకు ఇయర్లీ పేమెంట్. సో 6,72 లక్షలు నా కుటుంబం రావాలి. ఇన్ కేస్ ఆఫ్ మై సడన్ డిమైజ్ రైట్ నౌ అయితే ఐ షుడ్ హ్యావ్ 72 lakhs ఇన్సూరెన్స్. 72 lakhs నా పర్సనల్ ఖర్చులు తీసే పెట్రోల్ ఖర్చు తీసే 60 lakhs అనుకోండి. సో నా వాల్యూ, మై వాల్యూ ఈ 60 lakhs రైట్ నౌ. ఐదర్ ఐ షుడ్ హ్యావ్ 60 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఐ షుడ్ హ్యావ్ 60 lakhs బ్యాంక్ డిపాజిట్. వేర్ ఇన్ కేస్ ఆఫ్ మై absence she can draw the amount, my family can draw the amount, and my students study, my children study should go on there. సో అది మన వాల్యూ ఎంత అని తెలుసుకోవాలి. మీ వీడియో కూడా ప్లే చేశాను, అది మీరు గమనించారో లేదు? నేను చూడలేదు. దట్ ఈస్ ద రీజన్ ఆ వీడియో ప్లే చేశాను. సార్ రవికిషోర్ మీరు ఫాలో అయ్యారా వీడియో? సార్ ఫాలో అయ్యాను సార్. సో సార్ మీ ఆయన కోసం మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏమనుకో దయచేసి. పర్లేదు సార్, పర్లేదు. సార్ ఆ వీడియోలో కంటెంట్ ఏంటంటే సార్, మనం బయట గుడికి వెళ్తాం సార్, చెప్పులు స్టాండ్లో చెప్పులు ఇప్పుతాం, 5 రూపాయలు పెడతాం దాంట్లో. సో వీఆర్ ఇన్షూరింగ్ అవుట్ చెప్పల్స్. ఓకే సార్ శ్రీనివాస్ గారు? సార్ వీఆర్ ఇన్షూరింగ్ అవుట్ చెప్పల్స్ ఫర్ 5 rupees. అంటే సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఓకే, వాట్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్? ఓకే, పీపీఎఫ్ కడతారు, నేను కాదంట, పీపీఎఫ్ కట్టండి. ఎవరి ఫైనాన్షియల్ ప్లాన్ ఒకటే చెప్తాడు సార్, డైవర్సిఫైడ్ సేవింగ్స్. ఎవరైనా అదే చెప్తాడు. యూ షుడ్ కీప్ సమ్ అమౌంట్ ఇన్ ఇన్సూరెన్స్, ఇట్స్ మ్యాండేటరీ. మీకు వెస్టర్న్ కంట్రీస్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ, అక్కడ ప్రతి ఒక్కరికి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను సార్, ఐఎమ్ సారీ టు, అంటే పాలిటిక్స్ గురించి అమట్లు అనుకోను. ఎవరినో చంపేస్తే వై షుడ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ పే ది అమౌంట్? బికాస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఎవరినో చంపేస్తే స్టేట్ గవర్నమెంట్ 10 lakhs ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళ జీవితం అన్యాయం అయిపోతే ఏదో సంథింగ్ పొలిటికల్ రీజన్స్ పక్కన పెట్టండి. అదే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కనుక మ్యాండేట్ అయి ఉండి అలా 10 lakhs వచ్చి ఉంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ need not pay. సో లైఫ్ మీరు పీపీఎఫ్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ చేయండి, అన్నీ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్లస్ ఒక 100 rupees ఉందనుకోండి, యూ సేవ్ 30 rupees ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ 40 rupees టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ 30 rupees టు బ్యాంకింగ్. హై లిక్విడిటీ చూసుకోవాలి కూడా మీరు కూడా. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమవుద్దని మీకు లిక్విడిటీ తక్కువ ఉంటుంది, బట్ గ్యారంటీగా ఫోర్సిబుల్ సేవింగ్స్ ఎప్పుడు ఉంటాయండి. ఫోర్సిబుల్ సేవింగ్స్ చాలా నీడెడ్ ఈ రోజున. ఫోర్సిబుల్ సేవింగ్స్ లేదు అని మీరు చూడండి. మీరు మనమే మన జీవితంలో బ్యాంక్ డిపాజిట్ చేసి ఇమ్మీడియట్గా డ్రా చేస్తాను 2 రోజులు. అదో అట్ ది మోస్ట్ నేను 2 years పెట్టి 1.5 years క్లోజ్ చేసినందుకు చాలా ఉంటాయి. అనేక అవసరాలు గుర్తు చేస్తారు మన వాళ్ళే, పిల్లలు కానీ ఎవరైనా కానీ. సో లైఫ్ ఇన్సూరెన్స్ మన ఫ్యూచర్ ఇన్కమ్ బట్టి, మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండి. అదేనండి, ఎందుకంటే నేను కూడా నేను చూసేవాళ్ళు ఈ మధ్య ఇన్సూరెన్స్ లో డిపాజిట్స్ బాగా తగ్గిపోయాయి, అందుకని నేను క్వశ్చన్ వేసింది మిమ్మల్ని. ఓ శ్రీనివాస్ గారు, మీ పేరు శ్రీనివాస్ గారు కదా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోప్ యూ అండర్స్టూడ్ మై. ఓకే, థ్యాంక్ యూ. అందరూ డైవర్సిఫైడ్ సేవింగ్స్ కావాలి సార్. ఓకే, మీరు ఎగ్జామ్స్ ఎందుకు చిన్న ఉదాహరణ అంటే ఇన్సూరెన్స్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ వెరీ స్టార్టింగ్ చెప్పాను, ఎగ్జామ్కి వెళ్తే పెన్నులు పట్టుకెళ్తాం, 2-3 పెన్నులు పట్టుకెళ్తాం. ఆ 2 పెన్నులు తీసుకెళ్ళడం ఇన్సూరెన్స్. ఫోర్కాస్టింగ్ ఏదైనా జరుగుతుందో నా అభద్రత భావం నుంచి వచ్చేది ఇన్సూరెన్స్. స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ ఇన్సూరెన్స్. ఓకే, అది. సో ఇన్సూరెన్స్ మీకు ప్రాణాలను వ్యక్తులకు ఇస్తున్నాం. కానీ యువర్ కార్ ఇస్, ఐ థింక్ యూ మైట్ బి హ్యావింగ్ కార్, మీరు కార్కి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ యూ? You see, you don't talk about other people. What about you?
Yes, yes. ఆల్మోస్ట్ 30 to 40,000 అంటే మామూలు కార్ ఐ డోంట్ నో బికాజ్ మీరు చార్ట్ అకౌంటెంట్ ఏమో అనుకుని నేను మాట్లాడతాను. మినిమం ఓకే 20 lakhs 25 lakhs కార్ మెయింటైన్ చేస్తుంటే కనీసం 25,000 ప్రీమియం కడుతుంటారు. అది మరి దానికి కడుతున్నాం ఎందుకని? ఇట్ ఈస్ మ్యాండేటరీ. పోలీసులు చాలా రాస్తారు కదా భయపడి. అది కనుక మ్యాండేటరీ లేకపోతే నాట్ ఈవెన్ 1% ఆఫ్ us will pay the vehicle insurance. Yes, you want to say Government of India has to impose mandatory. ఇప్పటికీ చాలా కంపెనీ మా ముఖ్యంగా LIC ఆఫ్ ఇండియా వచ్చేసరికి గ్రూప్ ఇన్సూరెన్స్ నుక్ అండ్ కార్నర్ తీసుకెళ్తున్నాం సార్. ప్రతి వీళ్ళకి అంటే రిక్షా పుల్లర్స్ కి సపరేట్ గా వీఆర్ గివింగ్ ఏ గ్రూప్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ దట్ కాల్డ్ అంటే దాన్ని అంటారు మైక్రో ఇన్సూరెన్స్ అన్నమాట. వీఆర్ గివింగ్ మెనీ పాలసీస్ టు మైక్రో ఇన్సూరెన్స్. అసలు రిక్షా పుల్లర్స్ అంటే మై డ్వాక్రా గ్రూప్ ఏంటి, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కూడా వీఆర్ గివింగ్ గ్రూప్ ఇన్సూరెన్స్. ఒక వ్యక్తిగా జరిగితే 3 to 4 lakhs వీఆర్ పేయింగ్. ఓకే సార్. Okay, I understand. Thank you. Shall I proceed, sir? Yes, sir. Yes, please. Okay. What is health insurance? As a health bima ante COVID మూలంగా అందరికీ అర్థమైపోయింది దాదాపుగా. Who needs health insurance? చెప్పండి. ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఏదైనా అక్కర్లేదు అని అన్నారు అంటే అది 100% ఆరోగ్యంగా ఉన్నారు, ఫ్యూచర్ ఎటువంటి జబ్బు రాదు, భగవంతుడు ఆయనకి ముందే మాట ఇచ్చేసాడు అన్న వాళ్ళకి అక్కర్లేదు హెల్త్ ఇన్సూరెన్స్. లేదు బాగా హై రిచ్ పీపుల్కి అక్కర్లా. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది సార్, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ప్రతి హాస్పిటలైజ్ ప్రతి వ్యక్తికి 6 to 7 lakhs మినిమం ఖర్చు అయింది. ఆ 7 lakhs 10 lakhs మీకు పెట్టుగాను లిక్విడ్ క్యాష్ ఉన్న వాళ్ళకి అక్కర్లా. వై హెల్త్ ఇన్సూరెన్స్? టు ఫైట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే దాదాపు నాకు తెలిసి CS కూడా వస్తారు లైఫ్ స్టైల్ డిసీజ్లో. జనరల్గా మన సిస్టమ్ ముందే ఉంటారు మీరు అందరూ. ఎక్కువ మూమెంట్ తక్కువ, బాడీ మూమెంట్, బ్రెయిన్ ఎక్కువ పని చెప్తారు. సో బికాస్ ఆఫ్ యువర్ నేచర్ ఆఫ్ వర్క్ మాకు ఒబిసిటీ రావడం, డయాబెటీస్ రావడం, నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కడైతే బాడీ మూమెంట్ ఉండదో లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరికీ కావాలి. వై అంటే ఎందుకు కావాలో చెప్తాను. టు సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ. నేను కష్టపడి డబ్బులు దాచాను సార్, దాచా కోవిడ్ వచ్చేసింది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మా అన్నయ్యది. ఓకే, చాలా కష్టపడతాడు బాబు. దాచాడు దాదాపు 7 లక్షలు దాచుకున్నాడు. కోవిడ్ వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి. ఐ కుడ్ నాట్ కన్విన్స్ మై ఓన్ బ్రదర్, సారీ మై కజిన్ బ్రదర్, ఓన్ కాదు కజిన్ బ్రదర్. చెప్పాను 3-4 సార్లు చెప్పాను. అందుకే మనం వీ కెన్ అడ్వైజ్, వీ కెనాట్ ఇన్సిస్ట్. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. ఓకే, ఐ అడ్వైస్ చేశాను. దో ఐఎమ్ నాట్ ఎన్ ఏజెంట్, అడ్వైజ్ హీ కెప్ట్ ఇట్ అఫియర్. కోవిడ్కి మొత్తం సేవింగ్స్ ఊడ్చిపెట్టి సార్, మొత్తం సేవింగ్స్ ఊడ్చిపెట్టిపోయినాయి. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్. మన తలరాత మనమే డిసైడ్ చేసుకుంటాం సార్. మన తలరాత దేవుడు రాయడు సార్, మనమే డిసైడ్ చేసుకుంటాం. టు కౌంటర్ ఇన్అడిక్వేట్ ఇన్సూరెన్స్ కవర్, టు డీల్ విత్ మెడికల్ ఇన్ఫ్లేషన్. మనకి వెరీ రీసెంట్గా హిందూ పేపర్లోనే వచ్చింది, వెరీ రీసెంట్గా ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 3 months బ్యాక్. 30% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అందరికీ తెలిసిన భాషే. ఈ రోజు కనుక మనకి 10 లక్షలు అంటే ఒక ఆపరేషన్ ₹1,00,000 ఖర్చు అయితే నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1,30,000. ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ అంతా పెరుగుతుంది. అందుకని మనం వీ హ్యావ్ టు గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెన్స్. అండ్ సేవింగ్స్ దాచుకోవాలి, సేవింగ్స్ ఇచ్చుకోవాలి. సమ్ పార్ట్స్ ఆఫ్ సేవింగ్స్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు హెల్త్ ఇన్సూరెన్స్. బెనిఫిట్స్ ఆఫ్ బయింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్. ఇప్పుడు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కార్డులు ఇస్తారు సార్. ఇక గో ఫర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. కార్డు ఇచ్చేస్తే చక్కగా ఆరాంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సార్ యూ విల్ ఎంజాయ్ ద సిక్నెస్. ఐ రిపీట్ ద వర్డ్, వీ విల్ ఎంజాయ్ ద సిక్నెస్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే రూమ్ వేసే షేడ్ రూమ్లో కక్కుర్తి పడతారు చాలా మంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే డీలక్స్ రూమ్ తీసుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సిక్నెస్ ఎంజాయ్ చేయొచ్చు. క్యాష్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కాస్ట్ కవరేజ్. ముందు ఇమీడియట్గా మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వం కాబట్టి 4-5 చోట్ల మందులు వాడతాం. మెడికల్ షాప్ తెచ్చు, వాళ్ళ దగ్గర హాస్పిటలైజ్ చేయనప్పుడు ముందుగా నెల రోజుల ముందు పెట్టిన ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక తర్వాత 90 రోజులు, డిపెండింగ్ అవ్వదు కంపెనీ 90 రోజుల పాటు అయ్యే అమౌంట్ మొత్తం కూడా నెట్ వస్తుంది మనకి. ట్రాన్స్పోర్ట్ అలాగే ఎయిర్ అంబులెన్స్, కొన్ని పాలసీస్ కొన్ని ప్రోడక్ట్స్ ఎయిర్ అంబులెన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఐ థింక్ ఈ మధ్య ఒక విఐపి ఎయిర్ అంబులెన్స్ షిఫ్ట్ చేశారు. ఈ మధ్య స్టేట్ గవర్నమెంటే స్పాన్సర్ చేసింది ఆ అమౌంట్ని. సో ఎయిర్ అంబులెన్స్ చార్జెస్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నో క్లెయిమ్ బాన్స్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఈ సంవత్సరం కట్టాం,
మీకు వెహికల్ ఇన్సూరెన్స్లో ఏమో ప్రీమియం తగ్గుతుందండి బికాస్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది వెహికల్. ఇక్కడ ఏమవుతుందంటే నో క్లెయిమ్ బాండ్స్ అంటే మీకు ప్రీమియం తగ్గదు, కానీ మీ కవరేజ్ పెరుగుతుందండి. కవరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ చేశారు అనుకోండి ఉదాహరణకి, నెక్స్ట్ ఇయర్ వచ్చి 11 lakhs అవుతుంది కవరేజ్, ఆ నెక్స్ట్ 12 lakhs క్లెయిమ్ పెట్టకపోతే. అలాగే ఫ్రీక్వెంట్ మెడికల్ చెకప్స్ చేసుకోవచ్చు ఫ్రీగా. రూమ్ రెంట్ డిపెండ్స్ అపాన్ ది సమ్ ఇష్యూడ్ కంపెనీ పే ద రూమ్ రెంట్. ట్యాక్స్ బెనిఫిట్ సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000 దాకా ఉంది. సీనియర్ సిటిజన్ పేరెంట్స్కి 50,000 ఆర్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 80D. అలాగే సీనియర్ సిటిజన్ కానీ పేరెంట్స్కి అయితే 30,000 ఎగ్జామ్షన్ ఉంది. ఓన్ లైఫ్ అయితే 25,000 ఎగ్జామ్షన్ ఉంది, which is better known to you rather than me. Types of health insurance plans. Floater policy అంటారండి. ఫ్లోటర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక 3-4 ఉన్నారనుకోండి, భార్య భర్త 2 పిల్లలు, 4 మీద కలిసి చేసే పాలసీ ఫ్లోటర్ పాలసీ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ చేశారండి, 10 lakhs వేసారనుకోండి, ఒక వ్యక్తి కానీ సిక్ అయితే ఓ 5 lakhs ఖర్చు అయితే బ్యాలెన్స్ 5 lakhs యూటిలైజ్ ఫర్ అదర్ 3 persons. Hope you understand it. Floater అంటే 10 lakhs, total 10 lakhs can be utilized on 4 persons. Family, total family members. ఇండివిజువల్ అంటే సింగిల్, ఏకోనారాయణ అంటే పెళ్లి కాని వాళ్ళు, ఒక వ్యక్తి ఉంటారు కదా, అతను చేసేది ఇండివిజువల్ పాలసీ అంటారు. నెక్స్ట్ టాప్అప్. ఈ టాప్అప్ కొంచెం ఈ మధ్య బాగా ఫెమిలియర్ అయింది సార్. మనం ఒక 10 lakhs పాలసీ చేసాము, ఇంకో కంపెనీలో బ్యాలెన్స్ అమౌంట్కి అంటే మనకు ఒక 25 lakhs కవరేజ్ కావాలి, లేదా 30 lakhs కవరేజ్ కావాలి, ఇంకో కంపెనీ 20 lakhs టాప్అప్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇంకో కంపెనీకి సేమ్ విత్ ఇన్ ద సేమ్ కంపెనీ వచ్చి టాప్అప్. టాప్అప్లో ఉన్న ఇదేంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs మీకు టాప్అప్ అంటారు, 3 lakhs బేస్ వాల్యూ అంటారు. బ్యాలెన్స్ అమౌంట్ సారీ మీకు 5 lakhs పాలసీ ఉంది, జాగ్రత్తగా సార్, 5 lakhs పాలసీ ఉంది, టాప్అప్ 25 lakhs వెళ్తున్నారు. బేస్ వాల్యూ 5 lakhs వద్దనుకో మీకు 20 ఫస్ట్ 5 lakhs ఈ కంపెనీ ఇస్తుంది, బ్యాలెన్స్ 25 lakhs అదర్ కంపెనీ ఇస్తుంది. విత్ ఇన్ ది సేమ్ కంపెనీ అని వాళ్ళు ఇస్తారు. ఓకే సార్. నెక్స్ట్ సూపర్ టాప్అప్ అంటారు. ఇక టాప్అప్లో ఏంటంటే ఒక వ్యక్తికి మ్యాక్సిమం 5 lakhs బేస్ పాలసీ ఉంది కదా, ఆ 5 lakhs అయిపోయి ట్రీట్మెంట్ ఖర్చు అయిపోయింది, ఇంకో ఖర్చు అయితే టాప్అప్లో చేస్తారు. కానీ టైం బాగా సెకండ్ వ్యక్తి కూడా ప్రాబ్లం వచ్చింది కానీ యూ హ్యావ్ టు పే టోటల్ అమౌంట్. టాప్అప్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఫస్ట్ 5 lakhs తర్వాత కదా, ఆల్రెడీ యూ హ్యావ్ యూటిలైజ్డ్ 5 lakhs. సో బ్యాలెన్స్ అమౌంట్ యూ హ్యావ్ టు పే. ఐ రిపీట్ అగైన్. టాప్అప్ ఫస్ట్ ఒక వ్యక్తి 5 lakhs పాలసీ తీసుకున్న వ్యక్తి టాప్అప్ 25 lakhs ఇస్తాడు. అతనికి సిక్ అయితే 7 lakhs ఖర్చు అయింది ఉదాహరణకి. మొదటి 5 lakhs కంపెనీ ఇచ్చేసింది, 2 lakhs టాప్అప్ కంపెనీ ఇచ్చేసింది. ఇక్కడికి అర్థమైంటుంది. నెక్స్ట్ ఆ ఫ్యామిలీ రెండో వ్యక్తి సిక్ అయ్యాడు, అతనికి 3 lakhs ఖర్చు అయింది, కానీ బేస్ వాల్యూ 5 lakhs ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. టాప్అప్ ఏమో 5 lakhs తర్వాత కదా ఇచ్చేది, సో హీ హ్యాస్ టు పే ఫ్రమ్ హిజ్ ఓన్ పాకెట్. దాని నుంచి వచ్చింది సూపర్ టాప్అప్. సో ఎవరైనా కావాలనుకున్నప్పుడు బెటర్ గో ఫర్ సూపర్ టాప్అప్ అని. ఈ బేస్ వాల్యూ కంటిన్యూ ఉండదండి, 5 lakhs అయినా మళ్ళీ డే నుంచి మొదటి 5 lakhs కంటిన్యూ అవుతుంది కవరేజ్. బేస్ ఫస్ట్ టాప్అప్ అండి. టాప్అప్లో డిడక్టబుల్, ఇక్కడ సూపర్ టాప్అప్ డిడక్టబుల్ ఉండదండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ అంటే స్పెషాలిటీ ప్రొడక్ట్స్ కొన్ని ఆస్టిమ్ కేర్ అంటే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు వాళ్ళకు కూడా హెల్త్ పాలసీస్ వచ్చాయి, కొన్ని కంపెనీలు ఇస్తున్నారు. క్యాన్సర్ క్యాన్సర్ వచ్చి తగ్గినా కానీ ఇటువంటి ఏ కంపెనీ పాలసీ ఇవ్వదండి ఇప్పటిదాకా కూడా, కానీ రీసెంట్గా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. క్యాన్సర్ తగ్గినప్పుడు కూడా ఇస్తున్నారు పాలసీలు. డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ 3 to 4 years పాటు కంపెనీస్ పే చేయవండి, కానీ డయాబెటిక్ కేర్ అనే పాలసీస్ స్పెషల్గా పాలసీస్ ఉన్నాయి. అవి కనుక తీసుకుంటే డే 1 నుంచి ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. కార్డియక్ కేర్ బైపాస్ అయినా స్టంట్ వేసినా కానీ ఆ పాలసీ కనుక కార్డియక్ కేర్ పాలసీస్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. బట్ మామూలుగా అయితే కార్డియక్ కేర్ ఉన్నది ప్రీవియస్గా అంటే బిఫోర్ అప్ టు 2 years దాకా మీకు పాలసీస్ వచ్చేవి కాదు, ఇప్పుడు ఇస్తున్నారు. ఈ పాలసీ తీసుకోవాలి, అదర్ పాలసీస్ ఇవ్వరు. కార్డియక్ కేర్ అంటే కార్డియక్ కేర్ పాలసీ తీసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్కి ఇదివరకు 65 years దాకా పాలసీస్ ఉండేవి కాదు, ఇప్పుడు ఇస్తున్నారు. 65 నుంచి ఇస్తారు, సీనియర్ సిటిజన్ పాలసీస్ ఇస్తారండి. బట్ దీంట్లో ఏంటంటే కోపే ఉంటాయి. కోపే అంటే 10%, 20% వీ హ్యావ్ టు పే. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh బిల్ అయింది అనుకోండి, 20,000 వీ హ్యావ్ టు పే ఫ్రమ్ అవర్ ప్యాకెట్ అండ్ బ్యాలెన్స్ 80,000 రీఇంబర్స్ ది కంపెనీ. నెంబర్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ 4, ప్రైవేట్ సెక్టర్ 18 అండి. Queries now, sir? Any queries? అన్మ్యూట్ చేసుకుని అడగచ్చండి ఎవరైనా.
Okay, then I'll transfer the any questions? ఒక చాట్ బాక్స్ లో Hmm. why so many companies have not claimed in COVID times? అంటే ఈ question Okay, I understood it. ఆ, కంపెనీలు క్లెయిమ్ పే చేయని ఆయన ఉద్దేశం. కంపెనీలు ఎందుకు ప్లే చేయదు? కంపెనీ ప్లే చేయకపోవడం కదా, ఇట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ది హాస్పిటల్స్. ఇప్పుడు కంపెనీలు అన్ని జబ్బులకు ఇచ్చారు, కోవిడ్కి ఇంత ఫస్ట్ వేవ్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మీకు తెలియని పాయింట్ ఏంటి, ఏ హాస్పిటల్ కూడా విజయవాడలో, నేను ఐ విట్నెస్, నో డౌట్, ఏ హాస్పిటల్ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. దే వాంట్ టేబుల్ క్యాష్. వాట్ ఆర్ ఏ కంపెనీ కూడా ఏం చేయలేదండి. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో తీసుకోకూడదు ఒక దశలో. ఓకే, సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇందాక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక పాయింట్ అండి, అయితే మిస్ అయ్యాక శ్రీనివాసం కూడా అడిగాడు. యాక్ట్స్ ఆఫ్ గార్డ్ ఒకటి ఉంటుందండి. యాక్ట్స్ ఆఫ్ గార్డ్లో కూడా కంపెనీ ఎల్ఐసి పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కచ్చు భూకంపం ఉంది, 2006లో భూకంపం జరిగింది. యాక్ట్స్ ఆఫ్ గార్డ్ కింద కంపెనీ పే చేయగలదు, బట్ ఎల్ఐసి పేడ్ టోటల్ అమౌంట్స్, హ్యూజ్ అమౌంట్స్. ఇది బేసింగ్ ఆన్ నైబర్స్ డిక్లరేషన్, నాట్ ఇన్ డెత్ సర్టిఫికేట్. అలాగే మొన్న సర్జికల్ స్ట్రైక్ ముందు జరిగిన ఇవి ఉన్నాయి కదా, ఆర్మీ అటాక్, ఆర్మీ వాళ్ళు న్యూస్ పేపర్ జరిగిన నెక్స్ట్ రోజే వాళ్ళు ఎవరికి ఏ పాలసీస్ నెక్స్ట్ డే 20 ఎల్ఐసి టోటల్ అమౌంట్స్. సో రెస్పాన్సిబిలిటీ, టోటల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎల్ఐసి అనేది ఎక్కువ. దట్స్ వాట్ అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అదర్ కంపెనీస్. ఓకే సార్, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్పారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, అలాగే నాన్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి కూడా చాలా క్లియర్ గా మాకు అందరికీ అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్ విత్ ద నెక్స్ట్ స్పీకర్, మిస్టర్ నరేంద్ర గారు. ప్లీజ్ సార్. సో నరేంద్ర గారు ఈజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. గడిచిన 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పైన వీరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ డీల్ చేయడంలో. అలాగే వీరికి బోలెడన్ని సంస్థలు ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద బోలెడన్ని సర్టిఫికెట్లు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అలాగే వీరు 100కి పైగా ఇన్వెస్టర్ అవేర్నెస్ సెషన్స్ ని అడ్రస్ చేసినటువంటి అనుభవం వీరికి ఉన్నది. ఇప్పుడు వీరి మాటల ద్వారా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, క్యాపిటల్ మార్కెట్స్ లో కానీ, ఇతరత్ర ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మన అందరం కూడా తెలుసుకుందాం. ఓవర్ టు యు సార్. Thank you so much for the introduction, sir. And good evening, everyone. సో ఇవాళ మీకు నేను చాలా కొత్త టాపిక్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేయబోవట్లేదండి. మీకు తెలిసిన టాపిక్సే ఇంకొంచెం డీటెయిల్ గా, ఇంకొంచెం సింప్లిఫైడ్ మేనర్ లో ఈ సేవింగ్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ టర్మ్స్ అంటే ఏంటి, లేకపోతే ఈ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి అనేది మనం చూడబోతున్నాం అండి. సో లెట్స్ క్విక్లీ సీ టుడేస్ ఎజెండా. సో జనరల్ గా మనం సేవ్ చేయడానికి లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఏది ముందు చేయాలి, ఏది చేయటం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. సో అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట మోస్ట్ ఆఫ్ అస్. అండ్ అతి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటంటే అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు మనం ఏ పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అయితే, అసలు ఈ ఈక్విటీ అనేది ఏంటి, లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు మనం సెన్సెక్స్ నిఫ్టీ అని వింటూ ఉంటాము, అసలు ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దీంట్లో మనకు వచ్చే లాభం ఏముంటది అనేది చూద్దాం. అండ్ వై పీపుల్ లూజ్ మనీ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ లో ఎందుకు జనాలు డబ్బులు పోగొట్టుకుంటారు, ఈజ్ దర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ ఫర్ దట్ ఆర్ ఏంటి అనేది చూద్దామండి. అండ్ వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ దేర్ అడ్వాంటేజ్. అండ్ ఎవరైనా సరే సే యూ హావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ జస్ట్ నౌ ఆర్ యు ఆర్ ఎట్ ద మిడిల్ ఆఫ్ యువర్ కెరీర్, యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఏ స్టెప్స్ మనం మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తే సో బెటర్ బెనిఫిట్ ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, లైక్ అసలు ఈ సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి ఉన్న తేడా ఏంటి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ సేవింగ్స్ అంటే ఏం లేదండి, మీకు వచ్చిన సంపాదనలోంచి పక్కన పెట్టిన డబ్బుల్ని సేవింగ్స్ అంటాం. అదే పక్కన పెట్టిన డబ్బులు మీకోసం పనిచేయడం కనుక జరిగితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సేవింగ్ లో రిస్క్ తక్కువ ఉంటుంది,
సో ఏ ప్రొడక్ట్ లో అయితే రిస్క్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. వెరస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి వైస్ వర్సా ఉంటుంది అనమాట. సో మీకు రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ రిటర్న్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసిన దాని ప్రకారం మనం సేవింగ్స్ కన్నా ఇన్వెస్ట్మెంట్స్ లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా? నో. సో ఎవరికి సేవింగ్స్ యాప్ట్ అవుతాయి, ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది, అసలు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దామండి. సో ఎప్పుడు సేవింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ అనేది దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలంటే మీ టార్గెట్ ని బేస్ చేసుకోవాలి. టార్గెట్ ఏంటి? మేబీ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 మంత్స్ కోసం మీరు డబ్బులు దాయాలనుకుంటున్నారు. సో దానికి తగ్గ ప్రొడక్ట్ ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు ఒక 2 years కోసం డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నారు. సో దానికి తగ్గ ప్రొడక్ట్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఇది సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు కోట్ చేస్తానండి. మీ పక్క వీధిలో ఉన్న జనరల్ స్టోర్స్ కి మీరు వెళ్ళాలనుకోండి, యూ కెన్ గో దేర్ బై జస్ట్ వాకింగ్ కదా, నడుచుకుంటూ కూడా వెళ్ళి మనం షాపింగ్ చేయొచ్చు. అదే మీరు ఒక 4 వీధుల అవతల ఉన్న జనరల్ స్టోర్స్ కి వెళ్ళాలనుకోండి, డెఫినెట్లీ వీ విల్ యూజింగ్ ఏ బైసైకిల్ ఆర్ ఏ మోటార్ సైకిల్ ఆర్ సమ్ టైమ్స్ ఏ కార్ యాజ్ వెల్. సో అదే మీరు పక్క ఊర్లో ఉన్న ఏదైనా షాప్కి వెళ్ళి షాపింగ్ చేయాలనుకుంటే మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మారుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ టార్గెట్ షాపింగ్, బట్ దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా మారుతుంది అంటే మీరు ఎక్కడ షాపింగ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మారుతుంది. అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అండి. సో మీరు ఎంత కాలంలో మీ టార్గెట్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు బ్యాంక్ డిపాజిట్స్ లో సేవ్ చేయాలా, పోస్ట్ ఆఫీస్ లో సేవ్ చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలా. సో ఈ ప్రొడక్ట్స్ అనేది మీ టార్గెట్ అంటే మీ డెస్టినేషన్ ఏంటి, ఎప్పటికీ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ వైల్ రీచింగ్ ది యువర్ డెస్టినేషన్ అన్నమాట. సో సార్ ఇప్పుడు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బట్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే మనకు అతి ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటి అంటే డబ్బులు దాయడానికి అసలు డబ్బులు మిగలవుగా. సో ఫస్ట్ మనకి శాలరీ వస్తే 5th వచ్చేసరికి 50% ఆఫ్ ద శాలరీ అయిపోతుంది. అదే 7th 8th వచ్చేసరికి 90% ఆఫ్ ద శాలరీ అయిపోతుంది. అంటే దిస్ ఈస్ అ కామన్ ఫినామినా విత్ మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్యామిలీస్ అనమాట. అంటే 10వ తారీఖు వచ్చేసరికి నెక్స్ట్ జీతం ఎప్పుడు వస్తుంది అని చూసుకునే సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఇలాంటి సందర్భంలో ఎట్లా దాయగలుగుతాం డబ్బులు, ఎందుకు దాయలేకపోతున్నాం అనేది నేను చెప్తానండి. సో ఇక్కడ మేము బేసికల్ ఎప్పుడు మేము మాట్లాడేది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. సో ఇన్వెస్ట్మెంట్స్ లో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ లిటరసీ. సో ఈ లిటరసీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు నెక్స్ట్ 15-20 minutes లో అర్థమవుతుందండి. సో మనకి తెలిసిన ఫార్ములా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు సేవింగ్స్, రైట్? సో మన స్కూల్ డేస్ నుంచి లేకపోతే కాలేజ్ డేస్ నుంచి ఎవరి దగ్గర విన్నా, ఎక్కడ చదివినా, ఎప్పుడు చూసినా ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఎంతమంది మీలో ఈ ఫార్ములా కరెక్ట్ అంటారు? సో కెన్ ఐ సీ యువర్ ఆన్సర్స్ ఇన్ ది చాట్ విండో, చాట్ బాక్స్ లో మీరు ఈ ఫార్ములా కరెక్టా కదా, ఎస్ ఆర్ నో టైప్ చేయగలుగుతారా? So I got one answer from Ravi Kishore garu. He said no. ఈ ఫార్ములా తప్పన్నారు. గుడ్ టు హియర్ సార్. సో ఎనీ అదర్ కాంట్రిబ్యూషన్స్? సో లక్ష్మణ్ గారు కూడా నో చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. ఎస్, మరి కరెక్ట్ ఫార్ములా ఏంటి, లేకపోతే దీంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. సో ది రైట్ వే ఆఫ్ సేవింగ్ అంటే డబ్బులు ఎందుకు మిగలవు అనేది చెప్తానండి ఇప్పుడు. సో ది రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ ఫార్ములా ఈస్ ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఇందాక ఫార్ములా, ఈ ఫార్ములాలో చిన్న ట్వీక్ ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఫార్ములాలో సంపాదించిన సంపాదనలోంచి ఖర్చులు పెట్టగా మిగిలింది దాయాలి అని మాట్లాడుకున్నాం. సో అంటే దాని అర్థం ఏంటి, మిగిలితే డబ్బులు దాయాలి అంటే ఆర్ ప్రయారిటీ ఈస్ పెండింగ్ ఫస్ట్, దెన్ మిగిలితే దాస్తాం. అంటే సేవింగ్ అనేది లేటర్ ప్రయారిటీ అవుతుంది. సో ఎప్పుడైతే మన లైఫ్ లో ఏ విషయం అయితే ఫస్ట్ ప్రయారిటీ అవ్వదో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ అస్ టు మీట్ దట్ టార్గెట్ అండి. బట్ అదే ఈ ఫామ్ లో మీరు చూస్తే కనుక ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడి పెట్టడం. ఎప్పుడైతే మీ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ అవుతుందో దెన్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ అవుట్ దట్ కెన్ బి స్పెండ్. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి,
మేబీ ఒక 10 years నుంచి 15 years నుంచి 30 years నుంచి కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో మీరు ఒకసారి గమనిస్తే ఇయర్ స్టార్టింగ్ అంటే మీ కెరీర్ స్టార్టింగ్ లో మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ఒక 5 years తర్వాత మీరు ఎర్న్ చేసే ఇన్కమ్ కి డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్, రైట్? సో మేబీ ఇనీషియల్ డేస్ లో ఒక 10,000 మనం ఎర్న్ చేస్తే ఒక 5 years తర్వాత ఈజీగా అది 30,000 to 40,000 ఎర్న్ చేసేవాళ్ళం. బట్ 10,000 ఎర్న్ చేసేటప్పుడు మనకున్న ఛాలెంజ్ డబ్బులు మిగలపోవడం ఏదైతే ఉందో, ఈవెన్ అది 3 years తర్వాత 5 years తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ద సేమ్ ఛాలెంజ్ అండి. అదేంటి మరి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఇన్కమ్ ఏమో 3 to 4 times అయింది, బట్ స్టిల్ మనం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం సేవ్ చేయడానికి అంటే, మనం ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ ని అంటే మన ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ గోల్స్ కోసం ప్రయారిటైజ్ చెయ్యమో, దెన్ వీ కెన్ నెవర్ ఎవర్ సేవ్ అవర్ మనీ అండి. సో దిస్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అట్లీస్ట్ ఇవాల్టి సెషన్ నుంచి మీరు ఒక 1 important టేక్అవే మీరు తీసుకున్నా కూడా, సో వాట్ ఎవర్ ఎఫర్ట్ వీ కెప్ట్ అండ్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఆర్ ICA టీమ్ హ్యాస్ మేడ్ దిస్ హ్యాపెన్, అది సక్సెస్ అయినట్టు అండి. సో ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిగిలింది ఖర్చు పెట్టాలి కానీ మిగిలింది దాయకూడదు. అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ దేర్ కెరీర్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, వాట్ ఎవర్ యువర్ ఎర్నింగ్స్ యూ హ్యావ్ టు సేవ్ 30 to 40% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ అండి. సో ఎప్పుడైతే మీరు 30 to 40% ఆ రేషియోకి సేవింగ్స్ కి వెళ్తారో, దెన్ బిలీవ్ మీ, మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. సో ఇప్పుడు మనం క్రితం స్లైడ్స్ లో ఏం చూసామంటే, అసలు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చూసాము, అసలు ఛాలెంజ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ సేవ్ చేయడానికి కానీ వచ్చే ఛాలెంజ్ ఏంటి అనేది చూసాము. సరే సార్, ఇప్పుడు మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు, కొన్ని ఎక్కడ సేవ్ చేయమంటారు అంటే, హియర్ ఆర్ ది ఆప్షన్స్ అండి. బ్యాంక్స్ లోనా, పోస్టల్ డిపాజిట్స్ లోనా, మ్యూచువల్ ఫండ్స్ లోనా, లేకపోతే స్టాక్ మార్కెట్ లోనా. రీసెంట్ గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే, క్రిప్టో కరెన్సీ కూడా ఇట్ హాస్ గివెన్ పీపుల్ మల్టీ బ్యాగర్ రిటర్న్ అన్నమాట. సో ఇవన్నీ కాదు, రియల్ ఎస్టేట్ లోనా. అంటే ఇన్ని ఆప్షన్స్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేయొచ్చు అనేది ఫర్దర్ గా చూద్దామండి. సో ది రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వై యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్. సో ఇందాక కూడా మీకు నేను ఒక జర్నీ చెప్పాను, అంటే సేవింగ్ ఎప్పుడు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి అనేది. సో మీరు ఎందుకోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ పర్పస్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీ డెస్టినేషన్ ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది సూట్ అవుతుంది అనేది మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటేనండి, లైక్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్, ఈ యూనివర్స్ లో ఇది రైట్ ప్రొడక్ట్, ఇది రాంగ్ ప్రొడక్ట్ అనేవి ఏం లేవండి. మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ప్రొడక్ట్ లోనూ ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, అంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో దాంట్లో మీ అవసరానికి తగ్గట్టు ఏ ప్రొడక్ట్ లో అతి తక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో దాన్ని మీరు చూస్ చేసుకుంటే కనుక మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. సో అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో అతి ముఖ్యమైన ఛాలెంజెస్ ఏంటి? సో ఐడియల్ గా మేము చెప్పేది ఏంటంటే, దేర్ ఆర్ 2 hurdles ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో ఒకటి ఇన్ఫ్లేషన్, 2 టాక్సేషన్. సో ఇవాళ టాపిక్ లో టాక్సేషన్ నా పార్ట్ కాదు, సిన్స్ యూ ఆర్ ది బెస్ట్ జడ్జ్ ఆన్ ఇట్. సో నేను ఇన్ఫ్లేషన్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. సో ఈ ఇన్ఫ్లేషన్ అనే ఈవిల్ ఏదైతే ఉందో, మీ పర్చేసింగ్ పవర్ అంటే మీ కొనుగోలు శక్తిని తినేస్తుందండి. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ నేను మీకు ఫర్దర్ స్లైడ్స్ లో చూపిస్తాను. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి, దీనికి అసలు మన ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధం ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం షేర్ చేస్తున్నానండి. దీస్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫేస్బుక్. సో నాకేం కాపీ రైట్స్ లేవు దీని గురించి, బట్ సిన్స్ ఇన్ఫర్మేటివ్ ఉన్నదని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ హియర్, ఇన్ 1971 1 cup coffee or 1 masala dosa, it costed us just 1 rupee each. సో మేబీ కొత్త జనరేషన్ వాళ్ళకి చాలా సర్ప్రైజ్ అనిపించవచ్చు, మేబీ పాత జనరేషన్ వాళ్ళకి ఒక మెమరీ లాగా గుర్తుకు రావచ్చు, నిజమే కదా అని. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇన్ 1963 5 liter పెట్రోల్ కాస్టెడ్ జస్ట్ 4 rupees అండి. ఇట్ ఈస్ లెస్ దాన్ 4 rupees ఇంకా చెప్పాలంటే. సో అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యూ సీ ఇన్ 1950s ఫియట్ కార్ 1000+ cc ఉన్న ఫియట్ కారు, ఇట్ కాస్టెడ్ us just 10,000 rupees. సో ఇవాళ ఈ మనీతో అంటే లైక్ ఇవాళ ఈ ప్రొడక్ట్స్ మనం కన్జ్యూమ్ చేయాలి అంటే నిజంగా మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా, లేకపోతే ఎన్ని రెట్లు మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది? జస్ట్ ఇమాజిన్,
ఇప్పుడు 5 లీటర్ పెట్రోల్ 4 రూపీస్ అయింది అంటే 1 లీటర్ ఇట్ కాస్టెడ్ మైట్ బి 85 పైసే టు 90 పైసే ఇన్ 1963 అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 59 ఏళ్ల తర్వాత, అంటే 60 ఇయర్స్ తర్వాత ఇఫ్ యూ సీ 1 లీటర్ పెట్రోల్ ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ ఆల్మోస్ట్ 110 రూపీస్. సే లెట్ us assume 63లో లీటర్ పెట్రోల్ 1 రూపాయి ఉంది అని అనుకుంటే టుడే వీఆర్ పేయింగ్ ఫర్ ద సేమ్ 1 లీటర్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ 110 రూపాయలు. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? 110 టైమ్స్ అయింది. అంటే మన సేవింగ్స్, మన డబ్బులు ఎందుకు దాయాలి, లేకపోతే మన డబ్బులు ఎందుకు మన కోసం పని చేయాలి అంటే దాని వాల్యూ కాపాడుకోవటం కోసం మీరు డబ్బులు దాయాలండి. అందరూ చాలా రీజన్స్ చెప్తారు డబ్బులు ఎందుకు దాయాలంటే పిల్లల ఎడ్యుకేషన్ అనో, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అవసరం పడుతుందనో, లేకపోతే రిటైర్మెంట్ కోసమనో, ఇలా చాలా రీజన్స్ వింటూ ఉంటాము, చాలా రీజన్స్ చదువుతూ ఉంటామండి. బట్ బిలీవ్ మీ ఇవన్నీ కరెక్టే. బట్ వీటి అన్నిటికన్నా అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే మీ రూపీ వాల్యూని కాపాడుకోవడానికి మీరు డబ్బులు దాయాలి. సో దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే యాజ్ పర్ ఆర్బీఐ ఎస్టిమేట్స్ మనకి యావరేజ్ ఇన్ఫ్లేషన్ సమ్ 6% to 7% ఉంటుందండి. అంటే సే లాస్ట్ 10 years నేను యావరేజ్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ రఫ్లీ సమ్వేర్ అరౌండ్ 7% రేంజ్ లో ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మీ రూపీ వాల్యూ 7% తగ్గుతా వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే అట్లీస్ట్ మీ రూపాయి విలువని కాపాడుకోవడానికి మీ సేవింగ్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అట్లీస్ట్ ఆ ఇన్ఫ్లేషన్ కన్నా బెటర్ రిటర్న్ ఇవ్వగలిగింది అయి ఉండాలి. దిస్ ఇస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్ టుడేస్ సెషన్ అండి. సో ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ అసలు ఈ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అండ్ మీకు ఈ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మీకు నమ్మకం లేదు అండ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మీ బ్రీఫ్ కేసులో పెట్టి ఇంట్లో దాయాలనుకుంటున్నారు. సో దాంట్లో ఏమైనా రిస్క్ ఉందా? సో రిస్క్ ఉందా అంటే ది ఆన్సర్ వుడ్ బి ఎస్ అని కొంతమంది చెప్పొచ్చు, నో అని కొంతమంది చెప్పొచ్చు. సో ఐ విల్ టేక్ ఏ న్యూట్రల్ ఆన్సర్ అండ్ ఐ విల్ ప్రొసీడ్. సో మీ దగ్గర 10,000 ఉన్నాయి, దాన్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, సేవ్ చేయలేదు, ఇంట్లో బ్రీఫ్ కేసులో దాచారు. విత్ ఇన్ 5 years ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక 7% ప్రివేల్ అయితే మీ 10,000 వాల్యూ 7,000కి వచ్చేస్తుందండి. అంటే ఇవాళ మీరు ఏదైతే 10,000తో ఒక వస్తువు కొనగలిగారో అదే వస్తువుని మీరు 5 ఏళ్ల తర్వాత కొనాలంటే దగ్గరగా 14,000 పెట్టి మీరు ఇన్వెస్ట్ 14,000 లేకపోతే 13,000 నుంచి 14,000 పెట్టి మీరు అది కొనాల్సి ఉంటుంది. అంటే మీ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎందుకు? అది మీకోసం పనిచేయట్లేదు కాబట్టి. అదే మీరు ఒక 30 years సినారియో చూసారనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90% మీ వాల్యూ ఈరోడ్ అయిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డబ్బులు ఎందుకు దాయాలి అంటే మీ రూపీ వాల్యూని కాపాడుకోవటానికి మీరు దాయాలి. సో ఎక్కడ దాస్తే మంచిది అంటే మీరు ఎక్కడైనా దాయండి, ఒకవేళ అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలిగింది అయితే చాలు. దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇందాక నేను చెప్పాను స్లైడ్ లో 2 ఎనిమీస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఒకటి ఇన్ఫ్లేషన్, 2 టాక్సేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే టాక్సెస్ అండి. సో నాకు వచ్చిన ప్రాఫిట్ మీద నేను ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్స్ లో అయితే నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ మీద నేను ఎంత ట్యాక్స్ కట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ అయితే నాకు వచ్చిన ప్రాఫిట్ మీద నేను ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, ఇవి కూడా మీరు కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకుంటే you will get the best benefit out of it అన్నమాట. సో is it okay? అర్థమవుతుందా అండి? బోర్ కొడుతుందా? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? Can I see your response in chat window? How did you feel the session? Sir, it is very interesting. Okay. Good. Someone replied good. Okay, thank you. Haresh Garu said it's good. So Super interesting. okay, thank you. So thank you so much Andy for your response. So let's proceed. ఇప్పటి వరకు మనం ఒక పాత ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం కదా. 1963లో 5 లీటర్ పెట్రోల్ 3 రూపీస్ 63 పైసా ఉందని, లేకపోతే 1950s లో 1000 cc కార్ 10,000 ఉందని. Now let's see the real example. And if you see here IIM, so most of you might aware of this term called IIM, Indian Institute of Management. So ఎవరైతే MBA చేయాలనుకుంటారో, సో ఫర్ దెమ్ దిస్ ఇస్ ఎ ప్రీమియర్ అండ్ ఎ డ్రీమ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట ఇండియాలో. సో అవి 3 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఏ కేటగిరీ ఇన్స్టిట్యూట్, బి అండ్ సి. ఇఫ్ యు సీ
In 2009, 2 years MBA degree costed us 4 lakh rupees. But for the same MBA in 2019, అంటే 10 ఏళ్ల తర్వాత, it costed 22 lakh rupees in A category. If you see in C category, in 2009, the same MBA costed them 4 lakh rupees, but in 2019, it costed them 21 lakh rupees. అంటే రియల్ టర్మ్స్ లో మీరు ఇన్ఫ్లేషన్ కనుక గమనిస్తే మీకు నిద్ర పట్టదండి. సో ద ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ డబల్ డిజిట్. అంటే మరి ఇవన్నీ మనం మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో అట్లీస్ట్ somewhere or the other you have to start the journey of your investments. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చూసాము, లేకపోతే కామన్ ఛాలెంజెస్ ఏంటి డబ్బులు దాయటానికనే చూసాము, అండ్ డబ్బులు ఎందుకు దాయాలంటే ఏం చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలనేది మాట్లాడాము. సో నౌ లెట్స్ క్విక్లీ జంప్ ఇంటూ ది అనదర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి, ఈక్విటీ. ఈక్విటీ అనగానే చాలా మందికి నా డార్లింగ్ ప్రొడక్ట్ ఇది, దీంట్లో చాలా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అని కొంతమందికి అనిపించవచ్చు, కొంతమందికి చాలా డౌట్ఫుల్ గా దీన్ని చూస్తూ ఉండుండొచ్చు అండి. ఈక్విటీ ఇట్స్ సింపుల్ అండి. ఈక్విటీ అన్న, షేర్ అన్న, స్టాక్ అన్న ఒకటి. సో అసలు దీని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈక్విటీస్ ఎందుకు మనం కన్సిడర్ చేయాలి, ఈక్విటీస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో చూద్దామండి. సో ఇప్పటి వరకు మనం చూసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ కావాలి అంటే ఈక్విటీ ఈస్ ది ఓన్లీ అసెట్ క్లాస్ ఇన్ ది వరల్డ్ విచ్ కెన్ బీట్ ఇన్ఫ్లేషన్ ఇన్ లాంగ్ రన్. మరి అలాంటి గొప్ప ప్రొడక్ట్ గురించి ఎందుకు మనకి ఎక్కువ మందికి అంత డీటెయిల్ గా తెలియదు అంటే బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్ అండి. సో అవేం నేను ఫర్దర్గా చెప్తాను. అండ్ ఈక్విటీస్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఒకటి మన పర్చేసింగ్ పవర్ కెపాసిటీని కాపాడుకోవడం కోసం ఈక్విటీస్ ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ని మీట్ అవ్వడానికి ఖచ్చితంగా కొంచెం డబుల్ డిజిట్ రిటర్న్ ఇవ్వగలిగే ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు మల్టిప్లై యువర్ మనీ వన్ కెన్ కన్సిడర్ ఈక్విటీ యాజ్ వెల్. మనకు చాలా ఆప్షన్స్ తెలిసి ఉండొచ్చు అండి. మేబీ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అని కొంతమంది అనొచ్చు, చిట్స్ అని ఇంకొంతమంది అనొచ్చు. సో నేను ఇప్పుడు ఏం డిబేట్ లోకి ఏం దిగదలుచుకోలేదు. సో బిసైడ్స్ దీస్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఈక్విటీ. బట్ వన్ ప్రామిస్ ఐ కెన్ గివ్ యూ, ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ తర్వాత మీరు ఈక్విటీని చూసే విధానం మారుతుంది అండ్ ఈక్విటీ మీద మీకున్న చాలా సందేహాలు క్లియర్ అవుతాయని అయితే నేను నమ్ముతానండి. ఇఫ్ నేను చెప్పిన ప్రామిస్ కనుక ఫిల్ కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో ఆఫ్టర్ ది సెషన్. అసలు ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ ఇన్ సింపుల్ టర్మ్స్ బిజినెస్ అండి. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడాన్ని ఈక్విటీ మార్కెట్ లో ఒక షేర్ కొనటం సమానం అనమాట. అంటే ఇవాటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ సమ్వన్ ఈస్ సేయింగ్ ఐఎమ్ బయింగ్ ఏ షేర్ ఆఫ్ ఎ కంపెనీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ he is buying the ownership of a company. అంటే ఒక బిజినెస్ లో ఒక భాగస్వామ్యం తీసుకుంటున్నాం అని అర్థం, రైట్? మరి ఈ ఈక్విటీ ఎక్స్పోజర్ నేను తీసుకోవాలంటే, నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఈక్విటీలో నేను ఆ రిటర్న్స్ గెయిన్ చేయాలంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సో హియర్ ఆర్ ది ఫ్యూ ఆప్షన్స్ వేర్ వన్ కెన్ టేక్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ఈక్విటీ. ఒకటి, డైరెక్ట్ గా మీరు స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి షేర్స్ కొనొచ్చండి. త్రూ దాట్ యూ విల్ గెట్ ఈక్విటీ ఎక్స్పోజర్. ఆర్ యూ కెన్ బై యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇందాక జగన్ గారు చెప్పినట్టు you can go into any of the insurance company and you can buy this unit linked insurance plan where you will get equity exposure. And last but not least, you can buy equity through mutual funds also. So direct ga nen shares konedaniki mutual funds dwara equities exposure తీసుకునేదానికి ఉన్న తేడా ఏంటి, ఏది ఎక్కువ అడ్వాంటేజ్, ఏది ఎక్కువ బెనిఫిషియల్ అండ్ ఏది హెడేక్ తక్కువ ఉన్నది అనేది మనం ఫర్దర్ గా చూద్దాం. బట్ ఈక్విటీ అనగానే సరే అండి, మీరు రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తుంది అంటున్నారు, లైఫ్ స్టైల్ కాపాడుకోవడానికి చేయాలంటున్నారు. బట్ నాకు తెలిసి, లేకపోతే మాకు తెలిసి, ఈక్విటీ అంటే రిటర్న్స్ అయితే వస్తాయి బట్ రిస్క్ కూడా ఎక్కువ కదా. అండ్ చాలా వాలటైల్ ఉంటుందని విన్నాను. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో ఇన్ని కన్సెప్షన్స్ ఉన్నాయండి జనాల్లో. అండ్ చాలా మందికి అనిపించేది ఏంటంటే, ఇవన్నీ విన్న తర్వాత మనకి ఎందుకు ఇదంతా అని కూడా అనిపిస్తుందండి. బట్ లెట్ మీ క్లారిఫై యూ. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్లైడ్ ఏదైతే ఉందో ఒక్కసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఒక హాఫ్ మినిట్. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటి అనేది.
సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మనందరి ఫ్యామిలీ. సో అంటే డే టు డే లైఫ్ లో మనకి తెలియకుండానే ఎన్ని వందల వేల బిజినెస్ ని మనం పోషిస్తున్నాం అనేది మీరు ఇక్కడ గమనించవచ్చండి. మేబీ ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్, మీరు రెస్ట్ తీసుకోవడం కోసం నూడిల్స్ కుక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూ విల్ బై ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ ఐటీసీ నూడిల్స్ కానీ నెస్లీ నూడిల్స్ కానీ కొంటారు, అంటే ఇట్ ఈస్ ఎ లిస్టెడ్ కంపెనీ. లేదు మీరు బుక్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇదర్ యూ విల్ గో ఫర్ ఐటీసీ కానీ ఇంకొక లిస్టెడ్ బ్రాండ్కి వెళ్ళారనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ లిస్టెడ్ ఎంటిటీ. మీరు రిలాక్స్ అవడం కోసం ఏసీ ఆన్ చేసినా అదొక కంపెనీయే, అండ్ ఆ ఏసీ రన్ అవడానికి వచ్చే పవర్ కూడా ఒక కంపెనీ జనరేట్ చేసిందే, అండ్ మీరు టైం చూడడానికి వాచ్ యూజ్ చేసే వాచ్ కూడా ఒక కంపెనీయే. అంటే మార్నింగ్ నుంచి నైట్ మీరు రెస్ట్ తీసుకునే వరకు మీ డే టు డే లైఫ్ లో కొన్ని వందల కంపెనీల్ని మీరు ఫీడ్ చేస్తున్నారండి. సో ఈక్విటీ ఇట్ ఈస్ దేర్ ఇన్హెరెంట్లీ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో మీరు ఇక్కడ అనొచ్చు, దీంట్లో మరి ఈ కంపెనీలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి, ఎందుకు తగ్గుతూ ఉంటాయి, మరి అందరూ వాడే కంపెనీలు అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి కదా? గుడ్ క్వశ్చన్ అండి. సో జనరల్ గా ఏమవుతుందంటే ఈ కంపెనీస్ అన్ని ఏవైతే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయో వాటిని యొక్క డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని ఆ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. మీరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్స్ షార్ట్ రన్ లో సెంటిమెంట్స్ డ్రైవ్ చేస్తాయండి. ఈ కంపెనీలో మేనేజ్మెంట్ మారిందంట, ఈ కంపెనీలో ప్రాఫిటబిలిటీ తగ్గిందంట, ఈ కంపెనీలో ఏదో మిస్ మేనేజ్మెంట్ జరిగిందంట, అంటే ఎలాంటి న్యూస్ అయినా సరే ఇన్ షార్ట్ రన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది షేర్ ఆఫ్ ఎనీ కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్. బట్ బిలీవ్ మీ, ఇన్ ది లాంగ్ రన్ అంటే లాంగ్ టర్మ్ లో ఆ కంపెనీ కనుక నిజంగా జెన్యూన్ కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అయితే ఖచ్చితంగా దాని ఎర్నింగ్స్ పెరుగుతాయండి. ఎప్పుడైతే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అంటే లాభాలు పెరుగుతున్నాయో ఆటోమేటిక్ గా ఆ లాభాలు ఆ షేర్ ప్రైస్ లో కనిపిస్తాయండి. అంటే నథింగ్ బట్ షేర్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైతే ఆ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో పీపుల్ హూ బాట్ దట్ షేర్ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, సరేనండి బానే ఉంది, సో నేను వాడే ప్రతి ప్రొడక్ట్ లో ఏదో ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన ఒక కంపెనీ నేను కొనేసుకొని అట్టి పెట్టేస్తే నాకు లాభం వచ్చేస్తుందా? టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ వైజ్ అడ్వైజ్ అండి. సో ఎందుకు అంటే ప్రతి బిజినెస్ ఒక సైకిలికల్ అండి. ఒకనొక టైంలో ఒక బిజినెస్ చాలా బాగుంటుంది, ఒకనొక టైంలో ఒక బిజినెస్ అంత గొప్పగా ఉండదు. ఆ గొప్పగా ఉండకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. మేబీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు ఆ కంపెనీలో, లేకపోతే ఎక్స్టర్నల్ రీజన్స్ అవ్వచ్చు. మేబీ పాండమిక్ లాంటి ఎక్స్టర్నల్ ఈవెంట్స్ జరగచ్చు, లేకపోతే సోషో పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ కంపెనీ మీద కొన్ని ట్యాక్స్ నార్మ్స్ కానీ లేకపోతే పాలసీ నార్మ్స్ కానీ చేంజ్ చేయడం వల్ల ఆ కంపెనీ యొక్క ప్రైస్, స్టాక్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో దెర్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో దాంట్లోకి నేను ఇప్పుడు మనం వెళ్ళడం లేదండి, బట్ జస్ట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ what is equity and how equity works. సో సరేనండి, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చూస్తే ఈక్విటీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే నేను రోజు వాడే వస్తువుల్ని మీరు అక్కడ కంపెనీల కింద చూపిస్తున్నారు కాబట్టి నాకు నచ్చిన కంపెనీ నేను కొనేసుకుంటే లాంగ్ టర్మ్ లో నాకు డబ్బులు వచ్చేస్తాయి కదా? వస్తాయండి. ది ఆన్సర్ ఇస్ పార్షియల్ ఎస్. సో రావడానికి ఎంత ఛాన్స్ ఉందో రాకపోవడానికి అంతే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా పెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటేనండి, దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం మానండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఏ ప్రొడక్ట్ లో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తే దాని వెనకాల పడకండి. ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకుని ఉండాలి. ఎందుకోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను? అది పిల్లల చదువు కోసం దాయాలనుకుంటున్నానా, వాళ్ళ మ్యారేజ్ కోసం దాయాలనుకుంటున్నానా, లేకపోతే రిటైర్మెంట్ కోసం దాయాలనుకుంటున్నానా, లేకపోతే నాకు ఇంకేమైనా పర్పస్ ఉందా? మేబీ ఒక 3 years లో కార్ కొనాలనుకుంటున్నానా, దానికోసం నేను ఇలాంటి ప్రొడక్ట్లోకి వెళ్తున్నానా, లేకపోతే ఎమర్జెన్సీస్ కోసం అవసరం ఉంటుందని చెప్పి ఉన్న డబ్బులు తీసుకెళ్ళి నేను స్టాక్ మార్కెట్లో పెడుతున్నానా? సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎ డెసిషన్, అంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నా ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఇక్కడ నేను మీకు ఈ సింగిల్ స్లైడ్ లో ఒక సింగిల్ డేలో సెన్సెక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది నేను చూపిస్తున్నానండి. అంటే సే ఎగ్జాంపుల్, బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే యూ వాట్ ఈస్ దిస్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ అనగానే చాలా మందికి స్టాక్ మార్కెట్ అనేది తెలుసు, బట్
జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, సెన్సెక్స్ ఈజ్ నాట్ స్టాక్ మార్కెట్. అవునండి, మీరు కరెక్ట్ గానే విన్నారు. సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ కాదు. సెన్సెక్స్ అనేది ఇట్స్ జస్ట్ అన్ ఇండెక్స్ విచ్ రిప్రజెంట్స్ టాప్ 30 కంపెనీస్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనకి స్టాక్ మార్కెట్స్ అంటే మనం స్టాక్స్ కొనాలి అనుకుంటే వీ హ్యావ్ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మీరు అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళైతే కనుక మీరు పట్టమట రైతు బజార్లో కూరగాయలు కొనడానికి, లేకపోతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో రైతు బజార్లో కూరగాయలు కొనడానికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కదా. అలాగనే మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో స్టాక్ కొనడానికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో స్టాక్ కొనడానికి ఏం వేరియేషన్ ఉండదండి, చాలా నెగ్లిజిబుల్ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోబోతుంది సెన్సెక్స్ అండి. ఎందుకు సెన్సెక్స్ గురించే మాట్లాడతాం అంటే, ఈ సెన్సెక్స్ అనేది బిఎస్సికి సంబంధించింది. సో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న టాప్ 30 కంపెనీస్ ని సెన్సెక్స్ తో మెజర్ చేస్తారు. సో సెన్సెక్స్ ఈజ్ నథింగ్ బట్ ది టాప్ 30 స్క్రిప్ట్స్ ఆఫ్ బిఎస్సి. బట్ మరి స్టాక్ మార్కెట్ లో భాగమే కదా, మరి దీన్ని మీరు స్టాక్ మార్కెట్ కాదంటున్నారు ఏంటి అని మీరు క్వశ్చన్ చేయొచ్చండి. In Bombay Stock Exchange, we have more than 4,700 companies which have listed their businesses in BSE అండి. సో 4,700 కంపెనీలు లిస్ట్ అయి ఉంటే మరి ఓన్లీ 30 కంపెనీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, దేర్ ఇస్ ఎ ఇంట్రెస్టింగ్ పాయింట్ దేర్. ఏంటంటే అది ఈ టాప్ 30 కంపెనీస్ యొక్క మార్కెట్ వాల్యూ ఇట్ రిప్రజెంట్స్ ఆల్మోస్ట్ 45 to 50%, 55% ఆఫ్ ది ఎంటైర్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. సో అందు గురించి ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ సెన్సెక్స్ అనమాట. సో ఇంకొంచెం ఫర్దర్గా నేను డీటెయిల్స్ చెప్తాను, బట్ బిఫోర్ దట్ హియర్ ఇస్ అన్ షాకింగ్ ఫ్యాక్ట్ అనమాట. ఒక సింగిల్ డేలో కోవిడ్ టైంలో ఆన్ March 23rd సెన్సెక్స్ జస్ట్ ఫెల్ బై 13% ఇన్ ఏ డే. అంటే ఎవరైతే ₹1,00,000 ఆ ముందు రోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎవరైతే ఈ కోవిడ్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉండదని యాంటిసిపేషన్ తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ది స్కేరీ రియాలిటీ ఈస్ యువర్ మనీ జస్ట్ disappeared by 13% in one day. సో ఇదేం సర్ప్రైజ్ అని కాదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, whenever you enter into equity related markets or equity related instruments, always keep this in mind. మీరు సే ఎగ్జాంపుల్ ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకో, మీరు స్టాక్ మార్కెట్ లోకి దిగారనుకోండి, ఈ 10-year జర్నీలో ఓన్లీ 20% ఆఫ్ ది టైమ్స్ మాత్రమే యూ విల్ బి హ్యాపీ. ఎస్, 20% ఆఫ్ ది టైమ్స్ మాత్రమే మీరు హ్యాపీ ఉంటారు. అదేంటి హ్యాపీ ఉండడం ఏంటి? హ్యాపీ అంటే మీకు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందండి? మీ డబ్బులు కొంచెం డీసెంట్ గా, సిగ్నిఫికెంట్ గా పెరిగినప్పుడు మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఆ హ్యాపీనెస్ అనేది ఓన్లీ 20% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే. 80% ఆఫ్ ద టైమ్స్ బిలీవ్ మీ యుల్ బి వెరీ అన్హ్యాపీ, వెరీ డిసప్పాయింటెడ్. అసలు ఏం చేస్తున్నాను, ఏం చేశాను, ఎందుకు కొన్నాను, నాకు అసలు ఎవరు ఇది రికమెండ్ చేశారు అంటే యూ విల్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. సో దీనికి ప్రిపేర్ అవ్వండి. వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్, జస్ట్ మీకు ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ జనరేషన్ లో, ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ గూగుల్ మాత. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు XYZ ఇన్ఫర్మేషన్ అని కొట్టగానే మీకు బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే లైక్ మీకు ఎంత కావాలంటే అంత డేటా దొరుకుతుందండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అంటే మీకు అంత డేటా దొరికేసరికి ఏ డేటా మీకు సూటబుల్, ఏ డేటా మీకు యాప్ట్, ఏ డేటా మీకు నిజంగా ఉపయోగపడే డేటా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మేబీ మీరు అనొచ్చు, సార్ అలాంటి వాటి గురించి ఇప్పుడు యూట్యూబ్ లో గురూస్ కూడా వచ్చేసారు కదా సార్, స్టాక్ మార్కెట్ గురూస్ అని. సో నేను ఆ గురూస్ గురించి కామెంట్ చేయట్లేదండి, బట్ హూ నోస్ దట్ హౌ మెనీ గురూస్ ఆర్ క్వాలిఫైడ్ అండ్ హౌ మెనీ గురూస్ ఆర్ సర్టిఫైడ్? జస్ట్ వాళ్ళు ఏదో టిప్స్ చెప్తారు, సో ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఆ స్టాక్ ని కొంటాము. సో లక్ బాగుంటే లాభం వస్తుంది, లక్ బాగోకపోతే వాడికి లాభం వస్తుంది, అంటే యూ లూజ్ మనీ. సో what I sincerely recommend you is, if you don't have time to understand the company before you invest, do not buy equities directly. Again I repeat, Andy, do not buy shares directly if you don't have time, if you don't have knowledge, if you don't have patience. స్టాక్ మార్కెట్ లో మీరు ఎలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అంటే, ఇవాళ మీరు ఒక ₹10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ డే చూసేసరికి అది ₹1,000 అయింది. ఆ ఫాల్ ని మీరు డైజెస్ట్ చేసుకోగలిగితే, ఎస్, దెన్ వీ రికమెండ్ యూ, ఓకే, యూ కెన్ గివ్ ఎ ట్రై. లేకపోతే గనక డు నాట్ ఎంటర్ అండి. డు నాట్ ట్రై టు ప్రిడిక్ట్ ది స్టాక్ మార్కెట్. మార్కెట్ గురూస్ అవ్వద్దు, మీరు అవ్వద్దు అట్లీస్ట్. సో దిస్ ఇస్ ది రియల్ అండ్ ప్రాక్టికల్ రీజన్
why generally people don't make money in stock market. If you see here, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనే బారు చాలా పెద్దగా కనిపిస్తుంది, ఇన్వెస్టర్ రిటర్న్ అనే బారు చాలా చిన్నగా కనిపిస్తుంది. అంటే ఈ రెండిటికి మధ్య గ్యాప్ చూసారా, ఈ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. అంటే సో అర్థమైన వాళ్ళకి ఓకే అండి, అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం మళ్ళీ డీటెయిల్ చెప్తాను ఇది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ప్రొడక్ట్ లో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ లో రిటర్న్స్ వస్తున్నాయి, బట్ కస్టమర్ గా రిటర్న్స్ చేరట్లేదు. ఎందువల్ల? మధ్యలో ఎవరైనా తినేస్తున్నారా? సో నో, నాట్ ఎట్ ఆల్. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటేనండి, బికాస్ ఆఫ్ ది బిహేవియరల్ గ్యాప్ అండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయే స్లైడ్ లో మీకు అది ఇంకొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీవన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. సెన్సెక్స్ ఇది 1979 లో స్టార్ట్ అయిందండి. 1979 లో స్టార్ట్ అయిన సెన్సెక్స్ 100 పాయింట్స్ తో స్టార్ట్ అయింది. సో ఇవాళ వీఆర్ అట్ నియర్లీ సమ్ 55,000 ఆర్ 54,000 ఏదో లెవెల్లో ఉన్నది. అంటే 100 పాయింట్స్ దగ్గర ఉన్న సెన్సెక్స్ ఇవాళ 55,000 లెవెల్కి వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ గ్రో అయింది? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 550 టైమ్స్, రైట్? సో అంటే నేను ఒక ₹1,00,000 కనుక 1979లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సెన్సెక్స్ లో స్టాక్స్ లో నేను కొనుంటే, అండ్ ఆ సెన్సెక్స్ లో ఉన్న 30 స్టాక్స్ ఇవాళ దాకా బతుకుంటే, యువర్ మనీ హ్యాస్ బికమ్ 5.5 crores. నిజంగానండి, 1 lakh has become 5.5 crores in the span of this 40 years, 40 odd years. But the real question here is, ఎంతమంది 5 కోట్లు చూశారు? సరే 5 కోట్లు వదిలేయండి, ఎంతమంది మీరు పెట్టిన ₹1,00,000 కోటి అవటం స్టాక్ మార్కెట్ లో చూశారు? రేర్, రైట్? హార్డ్లీ యుల్ సీ పీపుల్, రైట్? రీజన్ ఏంటి అంటే, we never ever invest with a target in our mind. మన టార్గెట్లన్నీ ఎలా ఉంటాయి అంటే, నేను 1,00,000 పెట్టాను, 1,10,000 అయిందా అవ్వలేదా, లేకపోతే నేను 1,00,000 పెట్టాను నాకు ఇంకొక 20,000 లాభం వచ్చిందా లేదా, వి విల్ ఎగ్జిట్. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. సో ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్ ని ఒక షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ మిషన్ కింద చూస్తారో, బిలీవ్ మీ, యు విల్ నాట్ మేక్ మనీ ఫర్ ష్యూర్. అండ్ హిస్టరీలో ఎక్కడాను ఎప్పుడును స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యి లక్షాధికారి అయిన వాళ్ళని చూడలేదు. ఇది నేను చెప్పిన వర్డ్ కాదండి, వారన్ బఫెట్ చెప్పిన వర్డ్. అండ్ సో కాల్ ది ఇన్వెస్ట్మెంట్ గురూస్ హావ్ సెడ్, లైక్ స్టాక్ మార్కెట్ లో మీరు షార్ట్ టర్మ్ లో యు విల్ నాట్ మేక్ మనీ, దట్ టు ట్రేడ్ చేస్తూ లక్షాధికారి అయిన వాళ్ళని అయితే చూడలేదు. మేబీ ఒక సందర్భంలో మీరు చూడొచ్చండి, వాళ్ళు ఆ లక్షాధికారి అయ్యే ముందు వాళ్ళు స్టాక్ మార్కెట్ లో కోటీశ్వర్లు అయి ఉంటారు, తర్వాత ట్రేడ్ చేయడం వల్ల లక్షాధికారిగా మారుంటారు. ఆ ఒక్క కేసులోనే మీరు వాళ్ళని లక్షాధికారి కింద చూడొచ్చేమో కానీ, బట్ బిలీవ్ మీ, విత్ యువర్ థౌజండ్స్ అండ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, యూ కెన్ నాట్ మల్టిప్లై మనీ సో ఈజీలీ, బిలీవ్ మీ. ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, మార్కెట్ పడతా ఉంటుందండి. ఇందాక నేను చూపించినట్టు 13% కరెక్షన్, 14% కరెక్షన్ ఒక్క రోజులో జరిగితే, కెన్ వి రియల్లీ డైజెస్ట్? అదేంటి అలా తగ్గిపోయింది, నేను ఇన్వెస్ట్ చేయగానే తగ్గిపోయింది ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి? That's the biggest challenge. So you will not be able to manage your emotion. ఎప్పుడు కొనాలో మనకు తెలియదు, ఎప్పుడు అమ్మాలో మనకు తెలియదు, ఎవరేం చెప్పినా మనం అదే చేస్తూ ఉంటాం. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దాట్, హూ ఇస్ గోయింగ్ టు మేక్ యూ మోర్ మనీ అంటే, మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్లాట్ఫామ్ ఇచ్చిన బ్రోకర్ విల్ మేక్ మోర్ మనీ దాన్ యూ అండి, సీరియస్లీ. సో ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ is managing the emotions. So for managing that emotion, one need to have a professional guidance. Like ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనకు సిఏ ఎంతైతే ఇంపార్టెంటో, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి డాక్టర్ ఎంతైతే ఇంపార్టెంటో, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని డీల్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో వైల్ చూసింగ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎంత క్వాలిఫైడ్, ఎంత ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ పాస్ట్ క్రెడెన్షియల్స్ ఏంటి, ఎలాంటి కస్టమర్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, దయచేసి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద అపాయింట్ చేసుకోండి. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నో? So if you have any questions, you can use the chat window, or else I'll continue.
సార్ పార్టిసిపెంట్స్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ పోజ్ యువర్ క్వరీ అండి. ఇప్పుడు దాకా జరిగినటువంటి సెషన్ మీద ఏమైనా క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే డెఫినెట్లీ ఆస్క్. సార్ ఒక డౌట్ ఉంది సార్. యా సార్ ప్లీజ్. అంటే అఫ్ కోర్స్ మరి ఈ కరెక్షన్ ఇంకా ఎందాక ఉంటుంది సార్? ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఉన్న కరెక్షన్ అది $1 million క్వశ్చన్ అండి. సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్. సో జనరల్ గా మేము ఈ క్వశ్చన్ కి మేము జనరల్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది అడుగులు వేస్తున్న బేబీ లాంటిదండి. ఎన్ని అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు పాప బాబు పడతారు లెగుస్తా ఉంటారు అనేది మనం చెప్పగలుగుతామా? ఇట్ ఈస్ ఛాలెంజింగ్, రైట్? అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ మూవ్ కు వెళ్ళడానికి అది ఎన్నిసార్లు మార్కెట్ పడుతుంది, ఎన్నిసార్లు మార్కెట్ పెరుగుతుంది అనేది నో వన్ కెన్ ప్రిడిక్ట్ అండి. కాదు సార్, విశేషం వింత ఏంటంటే పాండమిక్ లో ఏదో ఒక నెల పడి మిగతా అప్పుడల్లా మనందరం ఇంట్లో కూర్చున్నంతసేపు విపరీతంగా పెరిగింది. అంటే there were few reasons for that. అది తగ్గిపోతుంది. ఓకే, సో there were few reasons for it అండి. అంటే మీకు పాండమిక్ టైంలో ఎందుకు స్టాక్ మార్కెట్ పెరిగింది అంటే, మీకు ఫారెన్ ఇన్ఫ్లోస్ కానీ డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ కానీ చాలా ఎక్కువైనాయి అండి. అంటే మీకు పాండమిక్ టైం చూస్తుంటే ఆల్మోస్ట్ లాక్డౌన్ లోనో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే అందరూ ఆపరేట్ చేయడం జరిగింది. సో పీపుల్ థాట్ సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని రియలైజేషన్ వచ్చి అందరూ స్టాక్ మార్కెట్ లోకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫర్ ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అని బట్ రిలవెంట్. సో ఈ స్టాక్ మార్కెట్ లో లాస్ట్ 2 years అంటే పాండమిక్ ఇయర్ లో 2020 నుంచి 2022 రీసెంట్ వరకు దగ్గరగా 1 crore plus డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అండి. బట్ అదే దాని బిఫోర్ డేటా చూస్తే ఫస్ట్ 1 crore డిమాట్ అకౌంట్స్ ఇండియాలో ఓపెన్ అవడానికి ఇండియా టుక్ 48 years టైం. సో అంటే అంత టైం పట్టిన, సారీ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 decades టైం పట్టింది 1 crore డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవడానికి. అలాంటిది జస్ట్ 1.5 year టైంలో 1 crore డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ బిలీవ్ మీ, ఆ డేటా కూడా ఏం చెప్తుంది అంటే, people who open the demat account, their age band is in between 22 to 33 years. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఒక చాలా ఈజీ మనీ మేకింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా, లేకపోతే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించడం, ఎవ్రీవన్ స్టార్టెడ్ పంపింగ్ ఇన్ మనీ అండి. సో దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ ఇంకొకటి అండి, స్టాక్ మార్కెట్ ఎప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉండదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఫార్వర్డ్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి, రేపు సైక్లోన్ వస్తుందని మీకు న్యూస్ వచ్చింది. సో మీకు న్యూస్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతుందేమో మీరు అనుకుంటారు, బట్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ అది ఫ్యాక్టర్ చేసేస్తుంది 2-3 days బిఫోరే. అండ్ మీరు పాండమిక్ లో కూడా చూస్తే, ఫస్ట్ పాండమిక్ లోనేమో అసలు మీరు ఎందాక అన్నారు అసలు కేసెస్ లేవు, డెత్స్ లేవు, మార్కెట్ మాత్రం 50% కరెక్ట్ అయింది. వేరే సెకండ్ వేవ్ లో డెత్స్ టాల్ ఇస్ టూ హై, బట్ మార్కెట్స్ హ్యావ్ రికవర్డ్ విచ్ ఈస్ అబ్నార్మల్ గా పెరిగినాయి అనమాట. సో అది ఎవరికి అర్థం కాని విషయం. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ మార్కెట్ లో కోవిడ్ ఆ కోవిడ్ ఫియర్ అనేది ఇట్ హాస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ 3-4 months ఫార్వర్డ్ లోనే మీకు మార్కెట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుందండి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఈ స్టాక్ మార్కెట్ లో ముఖ్యంగా ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్. వీ గెట్ ఇన్ఫర్మేషన్ అట్ ఫ్యాగ్ ఎండ్. ఇప్పుడు మనం ఒక స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా ఏం డెసిషన్ బేస్ చేసుకుని చూస్తాం, అది ఏం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాము అంటే, న్యూస్ చూస్తాం, లేకపోతే ట్విట్టర్లో చూస్తాం, లేకపోతే ఆ కంపెనీ డేటా చూస్తాం, లేకపోతే పేపర్లో వచ్చే దాని గురించి ఆర్టికల్ చదువుతాం. ఎప్పుడైనా సరే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ ప్రాబ్లం జరిగిపోయిన తర్వాత మీకు బయటకు వస్తుంది. జరిగే ముందు, జరిగేటప్పుడు మనకు తెలియదు కదండి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో పోగొట్టుకునే రీజన్ ఏంటి అంటే, యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అట్ ఫ్యాగ్ ఎండ్. అదే మీకు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కానీ, దే గెట్ ఇన్ఫర్మేషన్ ప్రయర్ టు ది రిటైల్ ఇన్వెస్టర్స్ అండి. ఎందుకు? దే స్టడీ ది మార్కెట్ ఇన్ అండ్ అవుట్ 24/7 365 days. సో కాబట్టి మనకన్నా వెల్ ఇన్ఫార్మ్డ్ వాళ్ళు ఉంటారన్నమాట. ఎస్ సార్. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ 21-22 చూసుకుంటే కొంతమంది షార్ట్ టర్మ్ లో 3 months, 4 months, 6 months కో వాళ్ళు ఏం చేశారంటే దే బుక్డ్ ప్రాఫిట్స్. రైట్. 21-22లో ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లయింట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన 2 కోట్లు 3 కోట్లు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి గెయిన్ కూడా వచ్చింది.
దానికి మార్చి 31 లోపల అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టామండి. ఓకే. బట్ ఏమైంది, ఏప్రిల్ మే 22, 23 వచ్చేటప్పటికి ఇంకా పడిపోతుందని 80 lakhs లాస్ కూడా బుక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ 80 lakhs కనుక మార్చిలో కనుక జరుగుంటే కట్టాల్సిన ట్యాక్స్ కొద్దిగా తగ్గుండేది. అవును, అవును. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఆ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కి ట్యాక్స్ కట్టాలి. రైట్. 80 lakhs అఫ్ కోర్స్ మీకు క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. కానీ బట్ చేతిలో క్యాష్ విషయం ఆలోచించేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఆ స్టాక్ మార్కెట్ లో కూడా ఏ టైంలో ఎలా బుక్ అయిపోతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. అలాగే మన లక్ష్మణ్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, ఒక క్వరీ ఉంది ఆయనకి. ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో డైవర్సిఫికేషన్ కింద ఈ స్టాక్ మార్కెట్ లోనే పెట్టాలి అంటే మిడ్ క్యాప్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మీడియం క్యాప్స్ ఎంత, మీడియం ఆర్ మిడ్ క్యాప్ ఎంత, స్మాల్ క్యాప్ ఎంత, లార్జ్ క్యాప్ ఎంత, ఎలా డివిజన్ చేసుకుంటే అప్రోప్రియేట్ మిక్స్ కింద ఉంటుంది అనేది వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో లక్ష్మణ్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రిమైండింగ్ పీపుల్ ఆల్సో ఇంకొంచెం ఎగ్జాంపుల్ తీసుకొని నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తానండి. ఆల్వేస్ రిమెంబర్ అండి, మీ ఇన్వెస్ట్మెంట్ ని ఏ కేటగిరీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది అనే బేస్ చేసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మీరు ఎందుకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు? ఈజ్ ఇట్ దట్ యూ బిలీవ్ దట్ యూ కెన్ మేక్ గ్రేట్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ విత్ లెస్ టైమ్? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ yes, please correct. You will not make money so easily and not in short term as well. And coming to your question, మీ 1,00,000 రూపాయలని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎంత పెట్టాలి, మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎంత పెట్టాలి, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎంత పెట్టాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్ అండి. మీరు ఎంత టైం హొరైజన్ కోసం మీరు 1 lakh ని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఏ పర్పస్ ని మీరు మైండ్ లో పెట్టుకొని దీన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకుంటున్నారు, అండ్ మీకు ఎంత రిస్క్ మీరు డైజెస్ట్ చేసుకోగలుగుతారు అనే పాయింట్స్ తెలియకుండా సో వేగ్ గా అలొకేషన్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ రైట్ అండి. సో ఐ కెనాట్ గివ్ యూ ద ఆన్సర్, సారీ ఫర్ దాట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ consultant who deals with stocks, you better consult him so that he can give you a better picture as per your need. Sir, any other questions or should I proceed? We'll proceed, sir. Yeah, thank you. So one more important and interesting slide ani indaka nenu prati slide lo ilane cheptunantunnanu, maybe seriously this is another interesting slide. జనరల్ గా స్టాక్ మార్కెట్ లో మనం ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, మనం ఇన్వెస్ట్ చేయగానే మార్కెట్ ఇలా స్ట్రైట్ లైన్ లో పెరుగుతూ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామండి. బట్ రియాలిటీ ఏంటంటే దిస్ ఇస్ హౌ మార్కెట్ గోస్. ఈసీజీ గ్రాఫ్ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసుంటారో, ఈసీజీ గ్రాఫ్ లో మీ లైఫ్ లైన్ ఎలా ఉంటుందండి, ఇట్ గోస్ అప్స్ అండ్ డౌన్స్, రైట్? సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే లైఫ్ ఉన్నట్టు కదా ఆ మనిషికి. అలాగనే మీ స్టాక్ మార్కెట్ లో కూడా ఈ వోలటాలిటీ మధ్యలోనే మీకు రిటర్న్ వస్తుంది. వితౌట్ వోలటాలిటీ అంటే, ఈ వోలటాలిటీ అంటే నథింగ్ బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ ని వోలటాలిటీ అంటామండి. ఈ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా వన్ కెనాట్ మేక్ మనీ, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో ఇలాంటి మరి మార్కెట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, మరి మార్కెట్లు ఇలా ఉంటాయని తెలుసుకున్నప్పుడు రైట్ వే ఏంటి? రైట్ వే ఏంటి అంటే, డిసిప్లైన్డ్ గా మీరు మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల you will make money. So let me give you one interesting analysis here. ఈ అనాలిసిస్ ఏంటంటే, ఈక్విటీ నిజంగానే రిస్క్ ఎసెట్ క్లాస్ అండి. మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం 1 day క్రాషెస్ చూస్తే ఏమో చాలా దారుణంగా 13%, 8%, 5%, 9% సింగిల్ డేలో కరెక్ట్ అవటం చూస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో నా హార్డ్ అండ్ మనీని నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు లాభం రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే క్వశ్చన్ కనుక మీకు ఉంటే, సో హియర్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఈ డేటా ఏం చెప్తుంది అంటేనండి, స్టాక్ మార్కెట్, వెన్ ఐఎమ్ సేయింగ్ స్టాక్ మార్కెట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సెన్సెక్స్ అండి, నాట్ ఎంటైర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. టాప్ 30 స్టాక్స్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ 1 year కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, అంటే మేబీ 2020 లో మీరు ఇన్వెస్ట్ చేసి 2021 లో విడ్రా చేస్తే, లేకపోతే 2017 లో మీరు ఇన్వెస్ట్ చేసి 2018 లో మీరు విడ్రా చేస్తే,
1 year horizon కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే పాస్ట్ డేటా ఏం చెప్తుంది అంటే ఆల్మోస్ట్ 73% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ మేడ్ పాజిటివ్ మనీ. సో వెన్ ఐ సే పాజిటివ్, రూపాయి మీరు పెట్టిన ₹1,00,000 లాభం వచ్చినా కూడా అది పాజిటివ్ అండి. అండ్ 27% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ మేడ్ నెగటివ్ మనీ. వెన్ ఐ సే నెగటివ్, మీరు పెట్టిన ₹1,00,000 ₹100 ₹1000 కూడా అయిన సందర్భాలు కూడా ఉండుంటాయండి. సో అంటే 1 year సినారియోలో ది ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెయిన్ మీరు చూస్తే ఇట్ ఈస్ సో స్కేరీ అనమాట. కొన్ని 3 year horizon కి చూద్దాం. సో 3 years కోసం కనుక నేను ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ప్రాబబిలిటీ ఆఫ్ లాభం ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 89% ఉందండి. వెరస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ నెగటివ్ ఇట్ ఈస్ 11.5%. సరే, ఇంకొంచెం ప్రొలాంగ్ చేద్దాం మన ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. సో 5 year horizon మనం తీసుకుంటే ఇన్ 5 year కేస్ my probability of profit is 90% and my probability of loss is still there is 9%. But అదే మీరు 8+ years గనక ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ని మీరు మైండ్ లో పెట్టుకొని స్టాక్ మార్కెట్ లోకి మీరు ఎంటర్ అయితే, దట్ టు సెన్సెక్స్ రిలేటెడ్ బ్లూ చిప్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, there is no single instant or incident where people have not made money. డబ్బులు పోగొట్టుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదండి. ఇది ఎవరికి? పీపుల్ హూ స్టేడ్ ఇన్వెస్టెడ్ ఫర్ 8 years and above. ఇక్కడ నేను మీకు 10 year డేటా చూపించున్నాను, బట్ ద రియల్ డేటా సేస్ ఈస్ 8 years and above కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు హోల్డ్ చేయగలిగితే వితౌట్ డూయింగ్ ఎనీ ట్రేడింగ్, దెన్ పీపుల్ హ్యాడ్ నాట్ లాస్ట్ దేర్ మనీ. ఇక్కడ నుంచి మీరు చూడండి 10 years, 15 years, 20 years, పీపుల్ హ్యావ్ నెవర్ మేడ్ లాస్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వోలటాలిటీని తట్టుకొని ఎవరైతే వాళ్ళ మనీని ఉంచగలుగుతారో, వాళ్ళ ఎమోషన్ ని మేనేజ్ చేసుకోగలుగుతారో, దే కెన్ ఓన్లీ క్రియేట్ వెల్త్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈవెన్ వారెన్ బఫెట్ చెప్పిన కోట్ కూడా ఏంటి అంటేనండి, ది స్టాక్ మార్కెట్ ఈస్ ఎ డివైస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ది ఇంపేషెంట్ ఇన్వెస్టర్ టు ద పేషెంట్ ఇన్వెస్టర్. సో పేషెన్స్ పేస్. సో సరే సార్, మరి ఇప్పుడు మీరు రిస్క్ చెప్పారు, 7 years 8 years ఉంటే బాగుంటుంది అన్నారు. మరి నిజంగా లాంగ్ టర్మ్ ఉంటే రిటర్న్ వస్తుందా? దేవర్ మెనీ ఇన్సిడెంట్స్. ఇప్పుడు లాస్ట్ 3 years చూస్తే 2 సార్లు పాండమిక్ వచ్చింది, అంటే 2 waves పాండమిక్ చాలా ఇంపాక్ట్ చేసింది మార్కెట్ ని. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వేవ్ ఏదో వస్తుంది అంటున్నారు, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం వస్తుందో లేదో తెలియదు. సో ఇంత అన్సర్టనిటీస్ మధ్య నిజంగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు వస్తాయా? ఇఫ్ ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ ఇఫ్ ఐ స్టే పేషెంట్. ఒకవేళ మీ క్వశ్చన్ అదైతే కనుక హియర్ ఇస్ ద ఆన్సర్. ఇందాక షేర్ చేసిన డేటా ఇది 1979 లో ఎవరైతే ఒక 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేశారో సెన్సెక్స్ లో, అండ్ సెన్సెక్స్ వాజ్ ఎట్ 100 points. దిస్ ఇస్ లిటిల్ ఓల్డ్ డేటా, బట్ స్టిల్ మార్కెట్ ఇవాల్టి కన్నా తక్కువగా ఉన్న డేటానే నేను తీసుకున్నాను. బై 2021 సెన్సెక్స్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 50,000. అంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh has become 4.95 crores. And the average return made by the investor who stayed these number of years is 16%. So this return has come in spite of the fact that ee gata 42 years journey lo 2 world wars jarigini, 2 major scandals jarigini, Harshad Mehta scam, Captain Parekh scam, and idhar prime minister ni assassinate chesaru, like mana Rajiv Gandhi ni, Indira Gandhi ni, అండ్ 3 సార్లు పైనే రెసిషన్స్ ని మనం చూస్తున్నాము. అండ్ దేర్ వర్ మోర్ దాన్ 10 different గవర్నమెంట్ హ్యాస్ చేంజ్ ఇన్ దిస్ 40 years అండి. అంటే మీకు ఇక్కడ నేను చూపిస్తున్న రీజన్స్ అన్ని ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్ రీజన్స్ విచ్ హ్యావ్ ఇంపాక్టెడ్ ది ఎకానమీ అండ్ ది స్టాక్ మార్కెట్ ఇన్ ఎ బిగ్ వే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా పీపుల్ మేడ్ మనీ హూ స్టేడ్ ఇన్వెస్టెడ్ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్. సో హియర్ ఇస్ ద డేటా అండి. మీరు ఇక్కడ నుంచి చూస్తే 1991 నుంచి 2021 వరకు సెన్సెక్స్ ఏ కారణాల వల్ల పెరిగింది, ఏ కారణాల వల్ల తగ్గింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మేబీ మీ స్క్రీన్స్ మీద చాలా చిన్నగా కనిపించవచ్చు ఈ స్లైడ్, బట్ జస్ట్ సీ హౌ మార్కెట్ పర్ఫార్మ్స్. అంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, పెరిగితే ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఇన్ 2008 మార్కెట్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ 21,000 లెవెల్లో ఉంది. సో తర్వాత చిన్న కరెక్షన్ కి market has fell by almost 60% fall. Within 2 months market fell by 60%.
సో ఈ కరెక్షన్ లో మీరు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ వెల్త్ ఆధారపడి ఉంటుంది, మీ ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. సో one important statement I want to quote from this slide is, corrections are temporary, growth is permanent. మీరు ఇండియన్ గ్రోత్ స్టోరీని కనుక మీరు నమ్మితే, బిలీవ్ మీ, ఇండియా ఇస్ ద గ్రేట్ డెస్టినేషన్ వేర్ వన్ కెన్ మేక్ మనీ ఫ్రమ్ ఈక్విటీస్. నేను ఈక్విటీస్ అంటున్నానని, ఇట్ ఈస్ నాట్ షేర్స్. డైరెక్ట్ గా మేము స్టాక్ మార్కెట్ లో షేర్స్ కొనమని నా ఉద్దేశం కాదు. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ డేటా. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఫర్ ద పీపుల్ హూ ఫీల్ దే వర్ గ్రేట్ మార్కెట్ టైమర్స్. నాకు తెలుసు మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో, నేను టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నాను, నాకు డిఫరెంట్ చార్ట్స్ స్టడీ చేయటం నాకు తెలుసు, లేకపోతే మా ఫ్రెండ్ కి ఇవన్నీ స్టడీ చేయడం తెలుసు, మా యూట్యూబ్ గురువు గారు నాకు ఎలా స్టాక్ ని స్టడీ చేయాలో నేర్పించారు అని అనుకున్న వాళ్ళ కోసం అండి. ఇఫ్ యు సీ డేటా హియర్, this is the data from 1991 to 2015. A little older data, but for connecting sake నేను ఈ స్లైడ్ ని యూజ్ చేస్తున్నానండి. ఈ టైం పీరియడ్ లో, ఈ 25 years టైం పీరియడ్ లో సెన్సెక్స్ 15% రిటర్న్ ఇచ్చిందండి, బాగానే ఉంది. బట్ దెర్ ఆర్ ఓన్లీ 21 days ఇన్ దిస్ ఎంటైర్ 25 years వేర్ మార్కెట్ ఒక్క సింగిల్ డే లో 6% రిటర్న్ ఇచ్చింది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 25 సంవత్సరాల్లో ఒక్క సింగిల్ డేలో 6% అండ్ అబోవ్. అంటే నేను 6-4 క్రికెట్ కి కనెక్ట్ చేస్తున్నానండి. సో సింగిల్ డేలో 6 కొట్టింది మార్కెట్ ఓన్లీ 21 days మాత్రమే, 25 ఏళ్లలో. పోనీ 4 ఎన్నిసార్లు కొట్టిందో చూద్దాం అనుకుంటే, ఓన్లీ 90 days మాత్రమే మార్కెట్ సింగిల్ డేలో 4% రిటర్న్ ఇచ్చింది. బట్ హియర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఒకవేళ మీకు మార్కెట్ టైమింగ్ చేయటం వచ్చు అనుకొని, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో, లేకపోతే మీకు సజెస్ట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక్క 53 days గనక మీరు మార్కెట్ లో అవుట్ అయి ఉంటే, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బయట ఉన్నట్టయితే, పీపుల్ మేడ్ 0 రిటర్న్. జస్ట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దిస్ ఇస్ పీపుల్ మేడ్ 0 రిటర్న్ అవుట్ ఆఫ్ 5800 days. ఒక్క 53 రోజులు గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్నట్టయితే పీపుల్ మేడ్ 0. అంటే దాని అర్థం ఏంటంటేనండి, నో వన్ కెన్ ప్రిడిక్ట్ వాట్ ది మార్కెట్స్ నెక్స్ట్ మూవ్ వుడ్ బి. సో ఐడియల్లీ మీరు ఫాలో అవ్వాల్సింది, మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ గోల్స్ అండ్ యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ టు రీచ్ యువర్ టార్గెట్స్. సో లెట్స్ క్విక్లీ కమ్ టు ది మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటి అంటేనండి, ఇదొక సొల్యూషన్, ఇదొక వెహికల్. ఎవరైతే మీ హార్డ్ అండ్ మనీని దాయాలనుకుంటారో, అలాంటి మనీని ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా గ్రోత్ వస్తుంది అనేది ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీ మనీని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడండి. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రొడక్ట్ లాగా భావిస్తామండి. నో, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ సొల్యూషన్. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే మ్యూచువల్ ఫండ్ లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఏంటి నా ఉద్దేశం అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఫర్ 1 day, వీ హ్యావ్ ఎ ప్రొడక్ట్ వేర్ యువర్ మనీ విల్ బి 110% సేఫ్ విత్ 0 risk. సో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అనగానే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటే కదా, ఈక్విటీస్ లోనే కదా పెట్టేది మ్యూచువల్ ఫండ్స్ కూడా అని మీకు అనిపించవచ్చు అండి. బట్ నో, మ్యూచువల్ ఫండ్స్ లో వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వేర్ యువర్ మనీ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ, బాండ్స్, డిబెంచర్స్, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. సో మీ అవసరానికి తగ్గట్టు కనుక మీరు పోర్ట్ఫోలియోని పిక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, యూ విల్ నాట్ లూజ్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్, మ్యూచువల్ ఫండ్స్ దీస్ ఆర్ ది ఆప్షన్స్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు మనీ మార్కెట్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు గోల్డ్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు స్టాక్స్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు బాండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ లో మీకున్న రిమైనింగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ మేనేజర్ మీ మనీని మేనేజ్ చేస్తాడు. సో కాబట్టి మీరు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీరు ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్ అని ఉంటాయండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, యూ కెన్ విత్డ్రా పార్షియల్లీ యాజ్ వెల్ ఫ్రమ్ యువర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. అండ్ టాక్సేషన్ పరంగా తీసుకున్నా కూడా ద టాక్సెస్ వుడ్ బి వెరీ నామినల్ అండి.
అండ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్ ఇస్ మీరు పెట్టే మనీని ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ 40 నుంచి 70 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ స్ప్రెడ్ చేస్తుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ రిస్క్ మినిమైజ్ అయిపోతుందండి. మేబీ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు లేరా? లేదు, డెఫినెట్లీ ఉంటారండి. బట్ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డబ్బులు పోతాయి అంటే, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు రిటర్న్స్ ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ ని పిక్ చేసుకోకూడదు. ఎందుకు రిటర్న్స్ ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ ని పిక్ చేయకూడదు అంటున్నామంటేనండి, సే ఎగ్జాంపుల్ మీరు గూగుల్ చేశారు, వాట్ ఈస్ ద బెస్ట్ ఫండ్ అని మీరు సర్చ్ చేశారు. సో గూగుల్ కి అర్థమయ్యే బెస్ట్ ఏంటండి, ఏ ఫండ్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చిందో దాన్ని మీకు బెస్ట్ అని చూపిస్తుంది. సో మనం ఏమనుకుంటాం, సో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కూడా అంత రిటర్న్ వస్తుందేమో అని చెప్పి మనం ఎంటర్ అవుతాం, రైట్? బట్ అక్కడే మనం పొరపాటు పడతామండి. సో ఒక ఫండ్ బెస్ట్ అని మీకు గూగుల్ సజెస్ట్ చేసింది అంటే దాంట్లో ఆల్రెడీ 3 years బ్యాక్ 5 years బ్యాక్ ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దే మేడ్ మనీ. అంతేకాని మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాంటి రిటర్న్ వస్తుంది అనుకోవద్దు. అది ఎలా అంటే, మీరు బ్యాక్ డేటెడ్ డేటాని బేస్ చేసుకుని మీరు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తుంది ఎలా ఉంటుందంటే, మీరు రేర్ వ్యూ మిర్రర్ ని చూస్తూ కార్ని డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుందండి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. లైక్ అలాగనే మీ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా యూ లూజ్ మనీ if you only keep a track of your past performance for identifying the future funds. So in simple to say, stock market ki equity mutual funds ki variation differences chudali ante, stock market less diversification untundi, మీ టైం కిల్ చేస్తుంది, మీ పేషెన్స్ కావాలి, అండ్ యూ నీడ్ టు బి మోర్ ప్రొఫెషనల్ ఇన్ అండర్స్టాండింగ్ ది స్టాక్. అంటే మీకు కనుక ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చదవటం అర్థం చేసుకోవటం రాకపోతే, లేదా కంపెనీ యొక్క మోట్ అంటే ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఆ కంపెనీకి ఉందో లేదో మీరు అర్థం చేసుకోలేకపోతే, ప్లీజ్ డు నాట్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ డైరెక్ట్లీ. ఇట్ ఈస్ బెస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకున్న బ్యూటీ ఏంటి అంటే, ఈ అంత పెయిన్ ఒక ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు, అండ్ ఫర్ దాట్ హీల్ చార్జ్ యూ వెరీ మినిమల్ అండి. హార్డ్లీ 1% నుంచి 2% మధ్యలో చార్జ్ చేస్తారు మీ మనీకి. బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అని నేను చెప్తున్నానంటే, మీకు నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తానండి వాట్ రియల్లీ ఇన్వెస్టర్స్ హ్యావ్ మేడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ డేటా ఏం చెప్తుందంటే, లాస్ట్ 25 years అండి. సో పీపుల్ హూ ఇన్వెస్టెడ్ 1 lakh rupee ఇన్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 25 years బ్యాక్, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది తీసుకోండి, ఇక్కడ నేను యావరేజ్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాను మీకు. యువర్ 1 lakh హ్యాస్ బికమ్ 98 times. మీరు కావాలంటే దీన్ని గూగుల్ కూడా చేయొచ్చు, దిస్ ఇస్ అన్ అథెంటిక్ డేటా. బట్ ఇదే టైంలో కనుక మీరు సెన్సెక్స్ చూస్తే 1996 లో సెన్సెక్స్ వాజ్ అరౌండ్ 3000 లెవెల్, అండ్ ఈ రిపోర్ట్ క్రియేట్ చేసినప్పుడు సెన్సెక్స్ వాజ్ అరౌండ్ 57,000 లెవెల్. అంటే మార్కెట్ సెన్సెక్స్ మల్టిప్లైడ్ యువర్ మనీ బై 19 times నియర్లీ. బట్ ఇదే టైంలో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్టయితే, there is no comparison between the market and the mutual fund. That is the power of fund management. So make peace of mind untundi, and your wealth would be created hassle free way. And చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే విన్నారో ఈ SIP అనే వర్డ్ కూడా వినుంటారండి. SIP is nothing but సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఇది ఒక ప్రొడక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు నెల ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక విధానం. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే మంత్లీ ఒక 1000 రూపీస్ లాస్ట్ 25 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారో, మీరు ఇన్వెస్ట్ చేసింది 300 నెలలు, అంటే 3 లక్షల రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ కి. దిస్ ఇస్ వాట్ ది యావరేజ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో హ్యాస్ డెలివర్డ్. అండ్ నేను ఇక్కడ మీకు హైయెస్ట్ కూడా చెప్పట్లేదండి, యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాను. ఈవెన్ అండ్ we almost come to an end of our session, and within just 2-3 minutes we will close the session. And there were 19 odd funds where your money has multiplied by 50 times in 20 years. మీకు ఇందాక నేను యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపించున్నాను, బట్ ఇక్కడ మీకు ఇంకొంచెం డైసెక్ట్ చేసి మీకు డేటా చూపిస్తున్నానండి. Whereas there are 8 funds where your money multiplied by 100 times, and there are more than 3 funds where your money multiplied by 200 times in the same 25 years. So ikkada challenge enti ante, even I don't know, even the so called the great financial advisor doesn't know which fund is going to create this much of money or wealth for you. So only thing entante, you have to stay patient and you have to invest in a right portfolio. That's it. So how to start an investment journey? So before starting your investment or saving,
please sit with your financial advisor or any professional financial consultant whom you feel is reliable. And next step, you have to talk with them with your future needs. Na avasaralu enti, మీ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేయండి. అండ్ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మీ రిస్క్ అపెటైట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ మీకు కూడా అర్థమవుతుంది ఎంతవరకు మీ మనీతో రిస్క్ చేయొచ్చు అని. అండ్ దెన్ క్రియేట్ ఎ ప్రాపర్ ప్లాన్ ఫర్ ఇట్. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రివ్యూ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు కదా, పాతికేళ్ళు వదిలేయమన్నారు కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసి పాతికేళ్ళు వదిలేస్తే యూ విల్ నాట్ మేక్ మనీ. You have to review them frequently. When I say frequently, it is not daily or hourly and samvatsaraniki okkasari at least meer time spend cheyandi. So one final word I want to tell you. So we work 24/7 365 days to earn that money kadandi. అంతే కదా, మనం కష్టపడే దానికోసమే కదా, రూపాయి సంపాదించి ఫ్యామిలీకి ఇవ్వాలనే కదా. మరి మనం ఎంత టైము ఆ సంపాదించిన సంపాదనని మేనేజ్ చేయడానికి ఖర్చు పెడుతున్నామండి. సో ఇఫ్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రోజుకి మనం ఒక 10 గంటలు పనిచేస్తుంటే, నెలకు ఒక 25 రోజులు మనం పనిచేస్తుంటే 250 గంటలు నెలకి పనిచేస్తున్నాం మనం. సంవత్సరానికి 3000 గంటలు. సో 3000 గంటలు 1 లక్ష రూపాయలు సంపాదించడానికి మనం ఖర్చు పెడుతున్నాం అనుకుంటే ఫ్యామిలీ కోసం, ఎన్ని నిమిషాలు ఆ సంపాదించిన సంపాదనని మేనేజ్ చేయడానికి మనం ఖర్చు పెడుతున్నాం. జస్ట్ ఇమాజిన్. సో విత్ దాట్ థాట్ I would like to conclude the session, and thank you so much Ravi Kishore garu and Shrita ma'am for the opportunity, and for all the 30 plus people who have stayed till the last of the session, I thank you very much. So if there are any questions, if time permits, I'll take. Yes sir. పార్టిసిపెంట్స్ అన్మ్యూట్ చేసుకుని ఏమైనా క్వరీ ఉంటే తప్పకుండా స్పీకర్ని అడగచ్చండి, నరేంద్ర గారిని. సార్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఐదర్ క్యాపిటల్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్. 53 రోజులు బయటికి వచ్చేసినా సరే రిటర్న్స్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి, రివ్యూ అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. సో డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విత్ పీరియాడికల్ రివ్యూ, అండ్ ఆల్సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్లేస్ ఫర్ ఇమోషన్స్. జస్ట్ ఐఎమ్ సమ్మరైజింగ్ ది క్రిటికల్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ పుట్ ఫోర్త్ సార్. Thank you sir. సో ఇమోషన్ షుడ్ నాట్ ప్లే. అలాగే మీకు ఎంత రిటర్న్ అనేది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పారు మీరు. ఇన్వెస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. Do not invest for the sake of investment. Invest with a purpose in mind. With a purpose. But అది కూడా రిటర్న్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్టుగా నేను ఇందాక గమనించాను. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి మీరు రిటర్న్స్ రావాలి అంటే ఈక్విటీ ఖచ్చితంగా ఎక్స్పోజర్ తీసుకోవాలండి. సో అలా అని చెప్పి రిటర్న్స్ ఎక్కువ వచ్చేస్తాయని మొత్తం తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టమని నా ఉద్దేశం కాదని ఆ పాయింట్. సో మన దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఒక భాగాన్ని ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్. సో సుమారుగా ఏదైనా దీనికి ఒక పర్సెంటేజ్ ఏమైనా ఉందా సార్? ఏదైనా ఒక ఐడియల్లీ ఏంటంటేనండి, మనం సంపాదించే 100 రూపీస్ లో 30 to 40% వన్ హ్యావ్ టు సేవ్ అండి. ఆ 30 to 40% మీరు ఎక్కడైనా సేవ్ చేయొచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ లో చేస్తారా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తారా, షేర్స్ చేస్తారా, గోల్డ్ కొంటారా, ఇట్స్ అప్ టు దెమ్. బట్ బిఫోర్ టేకింగ్ దట్ డెసిషన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దర్ ఫ్యూచర్ మనీ రిక్వైర్మెంట్స్. సో ఆ రిక్వైర్మెంట్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దే హ్యావ్ టు allocate their money into different baskets అండి. ఇప్పుడు జనరల్ గా ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, టెక్నికల్లీ స్పీకింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటామంటేనండి 20 to 30% ఆఫ్ యువర్ సేవింగ్స్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఈక్విటీ. మీరు ఒక 10 రూపాయలు సేవ్ చేయాలనుకుంటే 2 to 3 rupees minimum you can save into equity. I'm saying minimum, not maximum. And again, it depends from person to person. Don't take this as a standalone funda. సో ఇంకా ఏంటి సార్, ఈక్విటీ ఒకటి, మ్యూచువల్ ఫండ్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు తెలియదు అనుకోండి. రియల్ ఎస్టేట్ అనేది ఎంత మటుకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుంది. ఇన్వెస్ట్మెంట్ డెఫినేషన్ లోంచి
రియల్ ఎస్టేట్ బయటకు వెళ్ళిపోయిందేమో బహుశా ఈ మధ్య కాలంలో. సో ఇట్ అగైన్ డిపెండ్స్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరికీ అది యాక్సెసిబుల్ ప్రొడక్ట్ కాదు. కొంతమందికి మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది యాక్సెసిబుల్ ప్రొడక్ట్. ఎందుకంటే నా దగ్గర 50,000 ఉన్నాయంటే నేను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ పాసిబుల్. అండ్ మోర్ ఓవర్ దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన మనీని నాకు ఎమర్జెన్సీ వచ్చి నేను తీయాలనుకుంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో గణేష్ గారు హ్యాస్ రైజ్డ్ హిస్ హ్యాండ్ అండి. గణేష్ గారు యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ అండి. మీరు అన్మ్యూట్ చేసుకుని సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి? సో మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఏ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది, మీరు ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఫండ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే దేవర్ 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఇన్ దట్ 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీ హ్యావ్ మోర్ దెన్ 1800 ప్రొడక్ట్స్ అండి. సో దీంట్లో ఈ ప్రొడక్ట్ మంచిది, ఈ ప్రొడక్ట్ మంచిది కాదు అని నేను ఈ ఫారం లో నేను అనౌన్స్ చేయలేను. సో మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. అంటే ఏం లేదు సార్, అంటే నేను అనుకునేది ఏంటంటే ఎస్ఐపి, మంత్లీ ఎస్ఐపి చేద్దామని, అందుకని మీరు ఏదైనా చెప్తే దాన్ని అలా ఫాలో చేద్దామని అడిగాను. అదేనండి, ఎస్ఐపి అనేది మంచి మార్గమే. బట్ ఆ ఎస్ఐపి ఎందుకోసం చేయాలనుకుంటున్నారు, ఎంతకాలం మీరు చేయాలనుకుంటున్నారు, మీరు రిస్క్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి నేను ఫండ్ మీకు రికమెండ్ చేయగలను. అంటే మీరు ఏ ఫండ్ లోకి వెళ్ళాలి అనే దానికి వారికి అడ్వైజ్ ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ అవసరం అవుతాయి సార్. అలాంటి పారామీటర్స్ మీ దగ్గర కనుక్కొని మీకు సజెస్ట్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ అన్ అప్రోప్రియేట్ ఫారం. మీరు కనుక వారిని కాంటాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు రిక్వైర్మెంట్స్ అన్ని బేరీజ్ వేసుకుని వారు మీకు సలహా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, నేను తీసుకుంటాను సార్, నెంబర్ తీసుకుంటాను. అట్లాగే మీకు ఆన్ స్క్రీన్ ఇప్పుడు ప్రస్తుతానికి విజిబుల్గానే ఉందండి. యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ దెమ్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ అడగదలుచుకుంటే కనుక యూ ప్లీజ్ గో ఆన్ సార్. అదర్వైజ్ మనం ఈ సెషన్ ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాము. ఓకే సార్. సో హలో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా ఏమన్నా అడగదలుచుకున్నారు సార్? సార్, నేను ఒకటి అడగొచ్చా సార్ డౌట్? డెఫినెట్లీ అడగండి సార్. సార్, ఇప్పుడు మనకి కార్పొరేట్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా సార్, లైక్ డివిడెండ్ కానీ, బోనస్ కానీ, బైబ్యాక్ కానీ, ఇలాంటి వాటికి రికార్డ్ డేట్ మనకి కొంచెం ముందే అనౌన్స్ అవుతుంది కదా. అలాంటి టైంలో బై చేసి జస్ట్ బిఫోర్ రికార్డ్ డేట్ సెల్ చేస్తే ప్రాఫిటబుల్ సార్, లేకపోతే రికార్డ్ డేట్ అయిన తర్వాత? ఇలాంటివి ఫిక్స్ చేయడానికి సెబీ హ్యాస్ కమ్అట్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ డివిడెండ్ స్ట్రిప్పింగ్ అండి. సో మీరు డివిడెండ్ అనౌన్స్ చేస్తున్న ముందు లైక్ 1 month బిఫోర్ మీరు కొని 3 months లోపు కనుక మీరు దాన్ని అమ్మితే ఆ డివిడెండ్ స్ట్రిప్పింగ్ అనే నార్మ్స్ అప్లికబుల్ అవుతాయి. సో దాని తగ్గట్టు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఓకే సార్. ఓవరాల్ గా మనకి ప్రాఫిటబిలిటీ జనరల్ గా ఎలా బెటర్ గా ఉంటుంది? ఎందుకంటే అన్ని కార్పొరేట్ యాక్షన్స్ మీకు స్టాక్ ని పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ ఈవెన్ గో బ్యాక్ యాజ్ వెల్. అవును. సో అంటే మీకు సింపుల్ అండి, ఏదైతే స్టాక్ మీద పెట్టే టైం ఉందో అది మీ ఫ్యామిలీకి స్పెండ్ చేసినా, మీ బిజినెస్ మీద మీరు స్పెండ్ చేసినా యూ విల్ మేక్ మోర్ మనీ అండి. దిస్ ఇస్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే లైక్ సార్, బైబ్యాక్స్ లో జనరల్ గా నేను కొన్ని ప్రాక్టికల్ చేసినప్పుడు ఏమైందంటే, బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసి మనం కొన్ని టెండర్లు చేస్తే హైయర్ మనీ వస్తుంది బైబ్యాక్ ప్రైస్ దగ్గర. తర్వాత ఏమో ప్రైస్ పడిపోతుంది. మిగతా వాడు 100 shares ఉన్నాయనుకోండి, సే 20 or 25 యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ డిపెండింగ్ ఆన్ యాక్సెప్టెన్స్ రేషియో. బ్యాలెన్స్ 70-75 ఉండిపోతాయి. ఆ తర్వాత డ్రాస్టిక్ గా ఆ షేర్ ప్రైస్ పడిపోతుంది. మనకి ఈ 25 shares వల్ల వచ్చిన ప్రాఫిట్ అంతా ఈ 75 shares లో పోతూ ఉంది. బట్ లాంగ్ రన్ లో మళ్ళీ చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది. మీ రిక్వైర్మెంట్ అర్థం కాలేదు సార్ ఆ క్వశ్చన్ లో. జనరల్ ఈ బైబ్యాక్స్ ఇలాంటి వాటి ఉన్నప్పుడు మనకి బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తే బెనిఫిషియల్ గా ఉంటుందా సార్, లేదంటే అది జనరల్ గా అనౌన్స్ కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. స్టాండ్ అలోన్ కింద ఒక స్టేట్మెంట్ లాగా చెప్పలేము. ఎలాంటి కంపెనీలు బైబ్యాక్ అంటే వేరే బోర్డ్స్ ఏంటి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. నాకు కూడా తెలుసు. అంటే లైక్ అవుట్ ఆఫ్ 100 60% పార్టిసిపేట్ చేస్తే బెటర్, అలాగే చెప్పగలుగుతారా?
So I don't have much knowledge on that, and I'm sorry. Okay, sir. Okay. Thank you. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైంని Thank you, sir. స్పేర్ చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే క్యాపిటల్ మార్కెట్స్ గురించి బోలెడన్ని విషయాలు మాకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం, మీ ముగింపు మాట. Thank you, sir. Excellent presentation you both have given, sir. Zinga, actually, we have a YouTube channel, sir, and about 20,000 subscribers unnaru, and lakhs of views unnai. So definitely, ante memu ma observation lo entante denikana ఏ program kana almost 10 times the views are increasing, sir. అందులోని జనరల్ పబ్లిక్ కాబట్టి ఇది అందరికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్ గా వ్యూస్ అనే తర్వాత కూడా అందరికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మీ సెషన్స్ మాక్సిమం నెంబర్ రీచ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. వన్ థింగ్, మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి. ఎల్ఐసి లో ఏ పని ఉన్నా, దేశంలో ఏ బ్రాంచ్ ఏ పని ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ మీ. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. ఏ సర్వీస్ రెడీ టు ఆఫర్ సర్వీస్. ఇప్పుడు ఈ సెషన్ అంతా కూడా యూట్యూబ్ లో రికార్డ్ అయిందండి. ఆ యూట్యూబ్ లింక్స్ మీ ఇద్దరికి కూడా షేర్ చేయడం జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా సరే వాటిని వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మీరు షేర్ చేసినా సరే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపు కూడా 6 o'clock కి ఇటువంటి సెషనే ఒకటి ఉన్నది. తప్పకుండా మీ అందరూ జాయిన్ అవ్వాలని ఆశిస్తూ నేటికి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.